సౌందర్య ఆఖరి భాగానికి ఆఖరి భాగానికి స్వాగతం. వెనకాల సినాప్సిస్ ఏం రాశారంటే ఈ బుక్కి, ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. జర్మనీ వెళ్ళకముందు మనిద్దరం ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం. అప్పుడు పగలు రాత్రి ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టి ఉండేవాళ్ళు కాదు. ఆ ప్రేమంతా ఇప్పుడు ఏమైంది? ఆ అనురాగం ఎక్కడికి పోయింది? భర్త అనురాగం కరువైన సౌందర్య సంసార సుఖానికి నోచుకొని మోహన్ చేరువయ్యారు. వారి స్నేహానికి పర్యవసానం ఏమిటి? హైక్లాస్ జీవితాలలో కన్నీటి కెరటం సౌందర్య. ఇదన్నమాట. సో కథలోకి వెళ్ళిపోదామా? మన ట్రయాంగిల్ మోహన్, రాజేష్, సౌందర్యల మధ్య చివరికి ఏ తీరాలకు చేరుతుందో వాళ్ళ కథ తెలుసుకుందాం. మన అభిమాన రచయిత్రి ఎన్ భారతీదేవి గారు రచించిన సౌందర్య లాస్ట్ పార్ట్. కథలోకి వెళ్ళిపోదాం. రాజేష్ బిజినెస్ పని మీద విశాఖపట్నం వెళ్ళాడు. సౌందర్య కాలక్షేపం కోసం లాన్లో పూల చెట్ల మధ్య అటు ఇటు తిరుగుతోంది. నేనొచ్చి మీకు డిస్టర్బెన్స్ కలిగించాలనుకుంటాను అంటూ నవ్వాడు మోహన్. మీరా రండి కూర్చోండి నవ్వుతూ ఆహ్వానించిందామె. మీ ప్రకృతి ఆరాధనకు అంతరాయం కలిగించాననుకుంటాను. అలాంటిదేం లేదు. ఏం తోచక ఈ మొక్కల మధ్య తిరుగుతున్నాను నేను అంటూ మోహన్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుందామె. వంట మామ 2 కప్పులతో టీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది. మీ ముఖం ఏమిటి అలా ఉంది? రాత్రి తాగిన విస్కీ సీసా మీలో నుంచి పూర్తిగా తొలగిపోలేదనుకుంటాను. మోహన్ మాటలకు సిగ్గుతో తల వంచుకుందామే. మా బేబీని నిన్ననే హైదరాబాద్లో కాన్వెంట్లో చేర్పించి వచ్చాను మాట మారుస్తూ అన్నాడు మోహన్. అదేమిటండి, మీకున్నదే బేబీ ఒక్కతే కదా. ఇక్కడ ఇన్ని కాన్వెంట్లుండగా హైదరాబాద్లో చేర్పించడం ఎందుకు? బేబీ ముద్దు మాటలు వినకుండా మీకు ఎలా నిద్రపడుతుంది? ముందుగా నాకు తెలిస్తే బేబీని ఇక్కడే ఉంచేదాన్ని. ఆంటీ నువ్వు నాతో ఉంటావు కదూ, నువ్వంటే నాకెంతో ఇష్టమన్న బేబీ మాటలే నా మనసులో మారుమోగుతున్నాయి. జ్యోతిని ప్రతిమాలైనా బేబీని నా దగ్గరకు తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను బాధగా అందామే. బేబీని చూడకుండా దాని ముద్దు మాటలు వినకుండా గడపటానికి ఈ ఒక్కరోజుకే నాకెన్నో యుగాలైనట్టుగా ఉంది. ముందు ముందు ఎలా ఉండాలో. నా స్వార్థం కోసం బేబీని నా దగ్గర ఉంచుకుంటే మా ఇంటి వాతావరణంలో జ్యోతి లాంటి తల్లి పెంపకంలో బేబీ పెరిగితే వయసు వచ్చేసరికి వాళ్ళమ్మ అలవాట్లన్నీ పుణికి పుచ్చుకుంటుంది. బేబీ భవిష్యత్తు గురించి ఆలోచించే బేబీని దూరంగా పంపించాను వేదనగా అన్నాడు మోహన్. బేబీకి అంత దూరం పంపించడానికి మీకు మనసు ఎలా ఒప్పిందో నాకు అర్థం కావటం లేదు. బేబీ చాలా తెలివైన పిల్ల. ఏ వాతావరణంలో పెరిగినా బేబీ లాంటి వాళ్ళు బాగానే ఉంటారు. బేబీ కోసం మీరు బాధపడుతున్నారు కానీ జ్యోతికి ఏమీ బాధ లేదు. బేబీ బాధ్యత తప్పించుకున్నందుకు ఆవిడికి సంతోషంగా ఉంది. మీరు ఎక్కువ ఆలోచిస్తారనుకుంటాను, అందుకే చిన్న విషయానికి కూడా ఎక్కువ బాధపడతారు. అవునండి, నా బాధను ఎవరు తీర్చలేరు, ఒక్క బాటిల్ తప్ప. మీకు కూడా ఈ అలవాటు విదేశాలకు వెళ్ళినప్పుడే అయిందా? విదేశాల్లో ఉన్న సంవత్సరం రోజుల్లోనూ నేను ఒక్కసారి కూడా తాగలేదంటే మీరు నమ్ముతారా? నిజంగానా? ఆశ్చర్యంగా అడిగింది సౌందర్య. నిజమండి. మరి ఇప్పుడెందుకు తాగుతున్నారు? మనశ్శాంతి కోసం ఈ మధ్యనే 1 సంవత్సరం నుంచి తాగటం నేర్చుకున్నాను. అలవాటుకి మనిషి బానిస కాకూడదని చెప్పారు. మీరు కూడా అలవాటుకు బానిసయ్యారు. నీతులు ఎవరు చెప్పినా ఎదుటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందనుకుంటాను. ఏం చేయమంటారు? అంతకంటే నాకు గత్యంతరం లేదు. కొద్ది గంటల సేపైనా నా బాధను మర్చిపోలేకపోతే మతిపోతుందేమోనని భయంగా ఉంది వేదనగా అన్నాడు మోహన్. ఏ దేశాలు తిరిగి రాకపోయినా డ్రింక్ చేయడంలో జ్యోతి నన్ను మించిపోయింది. తను డ్రింక్ చేయడం మీకు ఇష్టం లేదని జ్యోతికి తెలియదా? ఎందుకు తెలియదు? నాకు ఇష్టం లేదని ఆవిడ ఏ పని చేయటం మానేసింది కనుక ఈ అలవాటు మారటానికి, పరువు ప్రతిష్టల కోసం, సమాజంలో నా గౌరవం నేను కాపాడుకోవటం కోసం జ్యోతికి భర్తగా నటిస్తున్నాను. మా ఇంట్లో ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి అలవాట్లు వారివి వేదనగా అన్నాడు మోహన్. ఇంతటి బాధను మీలో దాచుకుని నలుగురు మధ్య ఉన్నప్పుడు మీకు అస్సలు సమస్యలే లేనట్టు నవ్వుతూ ఎలా ఉండగలుగుతారు? మన బాధను మనసులోనే ఇముడ్చుకోవాలి. మన బాధల్ని, మన బలహీనతల్ని కూడా ఒకరి ముందు ఎప్పుడూ బయట పెట్టుకోకూడదు. మీ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నవ్వుతూ అంది సౌందర్య. మీరు ఊహించుకుంటున్నంత గొప్ప వ్యక్తిని కాదు నేను. రాణి నవ్వుతూ అన్నాడు మోహన్. నాకు చిన్న అనుమానం. ఎవరి ఎదుట మీ బాధను బయటపెట్టని మీరు నా ముందెలా బయటపెట్టారు? నిష్కల్మషమైన మీ మనసును అభిమానిస్తున్నాను. మిమ్మల్ని నా ఆత్మీయురాలుగా భావించుకున్నాను కాబట్టి మీకు మనసు విప్పి చెప్పగలిగాను. మీ మంచి మనసు, మీ సంస్కారం నన్ను ఆకర్షించాయి. మీ పరిచయం కాకముందు యాంత్రికమైన జీవితానికి అలవాటు పడ్డాను. ఇప్పుడు రేపు మీద ఆశతో బ్రతకడం నేర్చుకున్నాను. మీ ఆత్మీయతతో నిండిన స్నేహం మూలంగా బ్రతుకు మీద తీపిని పెంచుకుంటూ నా జీవితానికి కూడా ఒక అర్థాన్ని కల్పించుకున్నాను. ఒక విషయంలో నేను చాలా స్వార్థపరుణ్ణి. ఒక మనిషిని నేను ఎంతగా అభిమానిస్తానో
ఆ మనిషి దగ్గర నుంచి అంతకు మించిన అభిమానాన్ని ఆశిస్తాను. అది నా స్వార్థం కావచ్చు. ఈ విషయం ఇప్పుడెందుకు చెప్తున్నానంటే, ఏ విషయంలోనైనా ఎప్పుడైనా నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటారని మిమ్మల్ని ఒక దేవతలా చూస్తున్నాను. మీ తిరస్కారానికి నేను ఎప్పుడూ భరించలేను. మీరు నన్ను ఎక్కువగా పొగుడుతున్నారు. ఇది పొగడ్త కాదు సౌందర్య గారు, నా మనసులో ఉన్న నిజం. ఎడారిలో దారి తెన్ను లేకుండా మంచినీటి కోసం దాహంతో తపిస్తూ ప్రయాణిస్తున్న బాటసారికి తాగటానికి చల్లటి నీళ్లు ఇస్తే ఎంత హాయిగా తృప్తిగా ఉంటుందో, మీ స్నేహం నాకంత హాయిగా తృప్తిగా ఉంది. మీ స్నేహాన్ని భగవంతుడు ప్రసాదించిన వరంగా భావించుకుంటాను. మీరు మరీ అంత అందలం ఎక్కిస్తుంటే నేను భరించలేకపోతున్నాను. హాస్యంగా నవ్వుతూ అంది సౌందర్య. మనసులో పొంగులు వారుతున్న సంతోషాన్ని భరించలేక చాలా ఎక్కువగా మాట్లాడాను. అబ్బా, మీరు మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలాగండి? నవ్వుతూ అంది సౌందర్య. అది కాదండి, ఒక్కోసారి అభిమానం ఎక్కువైనా ప్రమాదమే, నవ్వుతూ అన్నాడు మోహన్. ఈరోజు తీరికగా వచ్చారు, ఆఫీస్కి వెళ్ళలేదా? ఈరోజు సెలవు కదా. ఓ సారీ, మర్చిపోయాను. నేను రాజేష్ని కలవక వారం రోజులైంది. వాడిని చూడాలనే వచ్చాను. వారం రోజులు వాడిని చూడకపోయేసరికి ఎలాగో ఉంది. చిన్ననాటి స్నేహితులు కదా, ఒకరినొకరు చూడకుండా వారం రోజులు కూడా ఉండలేరు మీరిద్దరూ, నవ్వుతూ అంది సౌందర్య. అంత క్రితం ప్రతిరోజు సాయంత్రం తీరికగా 1 గంట కూర్చుని కబులు చెప్పుకునేవాళ్ళం. అలాంటిది ఈ మధ్య 10 నిమిషాలు నాతో మాట్లాడటానికి కూడా వాడికి తీరిక ఉండటం లేదు. 2-3 క్లబ్బుల్లో మెంబర్ అయ్యే సాయంత్రం పూట ఒక్క క్షణం కూడా తీరటం లేదు వాడికి. మీ ఇద్దరి స్నేహం చెప్పుకోదగినది. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకరినొకరు చూసుకోకుండా ఒక్కరోజు కూడా ఉండేవాళ్ళం కాదు. ఈ మధ్య వాడు చాలా మారిపోయాడు. కొత్త కొత్త స్నేహితులతో నన్ను మర్చిపోతున్నాడు. వాడి కోసం నేను తాపత్రయపట్టవే కానీ నన్ను చూడాలని వారు ఆరాటపడడు. ఇంకా కొంతకాలం పోతే వాడు నన్ను పూర్తిగా మర్చిపోతాడేమోనని అనుమానంగా ఉంది. ఆయన అలాంటి మనిషి కారు. తీరిక లేక మీతో ఎక్కువ టైం గడపలేకపోతున్నారు. ఇంట్లో నాతో కూడా అంతే ఉంటున్నారు. భర్త కాబట్టి వాడిని సమర్థిస్తున్నారు మీరు. లేదండి, నిజం. ఆయనతో నేను తీరికగా మాట్లాడి 10 రోజులైంది. ఆయన ఇంటికి వచ్చేసరికి నేను నిద్రపోతున్నాను. మళ్ళీ నేను నిద్ర లేచేసరికి ఆయన బయటికి వెళ్ళిపోతున్నారు. సంపాదన పెరిగే కొద్దీ బాధ్యతలు ఎక్కువవుతాయి. దాంతో మనిషి తన సుఖాన్ని మర్చిపోతాడు. సంపాదన ఎక్కువైన కొద్దీ సమస్యలే కానీ సుఖం శాంతి ఉండవు. నిజమే. మీతో మాట్లాడుతూ కూర్చుంటే టైం తెలియదు. నేనొచ్చి అప్పుడే 2 గంటలైంది. ఇక వెళతాను. వాడు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు మోహన్. విశాఖపట్నం నుంచి వచ్చిన రాజేష్ అలసటతో ఆఫీస్కి వెళ్ళలేక ఇంటి దగ్గరే ఉన్నాడు. భర్తకు టీ తీసుకువచ్చి ఇచ్చి అతని పక్కనే సోఫాలో కూర్చుంది సౌందర్య. ఏమండి, మనిద్దరం కలిసి బయటికి వెళ్ళక చాలా రోజులైంది కదూ. ఈరోజు మీరు తీరికగానే ఉన్నారుగా. పిక్చర్కి వెళదామా? జైల్లో కూర్చున్నట్టుగా థియేటర్లో 3 గంటల సేపు కూర్చోవాలంటే విసుగ్గా ఉంటుంది నాకు. నేను రాలేను. వంట మామగారిని తోడు తీసుకుని కారులో వెళ్ళు. ఆ సంగతి నాకు తెలియదు అనుకున్నారా? నా సరదా సినిమా చూడాలని కాదు, మీతో కలిసి బయటికి వెళ్ళాలని. 3 గంటలు థియేటర్లో కూర్చోలేని వాళ్ళు గంటల తరబడి పార్టీల్లో ఎలా కూర్చుంటారు? ఆ సరదా వేరు. గంటల తరబడి ఏమిటి, రోజుల తరబడి కూర్చోమన్నా కూర్చుంటాను, హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్. రోజులు గడుస్తున్న కొద్దీ సంపాదన పెరిగిపోతోంది. మన సుఖాలు తరిగిపోతున్నాయి. మీ జీవితాన్ని స్నేహితులకు పార్టీలకే అంకితం చేసుకున్నట్టుగా ఉంటున్నారు. చూడండి, మనకు కూర్చుని తిన్న కొన్ని తరాల వరకు తరగని ఆస్తి ఉంది. మీ ఆస్తిగా కాకుండా నాకు మా పుట్టింటి నుంచి వచ్చే ఆస్తి కొన్ని లక్షలు ఉంది. ఇంకా మనకి సంపాదన ఎందుకండి? మనకు సుఖం లేని సంపాదన ఏం చేసుకుంటాం? ఇప్పటికే మనకు అవసరానికి మించిన డబ్బు ఉంది. సినిమాలకు షికార్లకు కూడా తిరగకుండా మీరు ఒక డబ్బు సంపాదించే యంత్రంలా మారిపోయి సంపాదించినా ఆ డబ్బును సేల్స్ ట్యాక్స్ వాళ్ళ కళ్ళబడకుండా దాచుకోవటానికి తప్ప ఎందుకు పనికొస్తుంది? డబ్బు విలువ నీకు తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నావు. మనిషికి ఏ అర్హతలు లేకపోయినా డబ్బు ఉంటే చాలు. సమాజం, న్యాయం అన్నీ డబ్బున్న వాడి గుప్పెట్లో ఉంటాయి. డబ్బు ఉంటేనే మనిషికి సమాజంలో గౌరవం, హోదా కూడా. మీతో వాదించే ఓపిక నాకు లేదు కానీ నాతో పిక్చర్కి వస్తారా రారా? నన్ను విసిగించకు. కారులో నిన్ను థియేటర్ వద్ద డ్రాప్ చేస్తాను. మళ్ళీ పిక్చర్ అయిపోగానే థియేటర్ దగ్గరికి వచ్చి నిన్ను తీసుకొస్తాను. నాకంటే పని మనిషి సీతాలనయ్యండి నాకన్నా సుఖంగా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు మన ఇంట్లో పని మనుషులైనా మనకంటే సుఖంగా సంతోషంగా ఉంటున్నారు. పగలంతా భార్యాభర్తలిద్దరూ మన ఇంట్లో పనిచేస్తారు. చీకటి పడగానే సరదాగా వారానికి 2 సార్లు సినిమాలకు వెళ్తారు. సినిమాకు వెళ్ళని రోజున గుడిసె బయట వెన్నెల్లో కూర్చుని కబులు చెప్పుకుంటారు. ఇంత ఆస్తి ఉన్నా సీతాల కంటే నేనేం ఎక్కువ సుఖపడుతున్నాను. రోజంతా ఈ మేడకు ఎనుపెట్టకు కాపలా కాస్తూ కుక్కలా బతుకుతున్నాను. నీకు ఈ మధ్య సణుగుడు ఎక్కువవుతోంది. ఎందుకా ఏడుపు? ఇప్పుడు నీకేం తక్కువైందని? అవును, నాకేం తక్కువ? చీరలకు తక్కువ, నగలకు తక్కువ, ఆస్తి అంతస్తులకు తక్కువ. అన్నీ అవసరానికి మించే ఉన్నాయి.
మీ నుంచి కోరుకుంటున్నది ఇది కాదు. మరేం కావాలో చెప్పు హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్. ఏం కావాలో మీకు తెలియదా? తెలియకనే కదా నిన్ను అడుగుతున్నాను. ఇవేవీ నాకు అక్కర్లేదు. నాకు మీరు కావాలి. నేను నీ ఎదురుగానే ఉన్నాను కదా. కొంటెగా కన్ను గీటుతూ అన్నాడు రాజేష్. ఈ ఒక్కపూట ఎదురుగా ఉంటే చాలా అన్యాయం. పగలంతా పనుల మీద బయట తిరిగినా రాత్రంతా నీ పక్కలోనే ఉంటున్నానుగా. చిలిపిగా నవ్వుతూ అన్నాడు రాజేష్. ఉంటున్నారు రాని నవ్వుతో అంది సౌందర్య. అబద్ధమా? కొంటెగా అన్నాడు రాజేష్. మీరు షాపు నుంచి విస్కీ బాటిల్ కొని తెచ్చుకునేటప్పుడు పొరపాటున చెయ్యి జారినా పగిలిపోతుందేమో అని అతి జాగ్రత్తగా తెచ్చుకుంటారు. ఆ బాటిల్ ఖాళీ కాగానే నిర్దాక్షిణ్యంగా బాటిల్ని బయటికి విసిరి కొడతారు. అలాగే ఎటువంటి మగవాడైనా అవసరానికి రాత్రిపూట భార్య సరసకు చేరుకుంటాడు. పగలంతా కీచులాడుకునే భార్యాభర్తలు కూడా రాత్రి అయ్యేసరికి రాజీ పడుతూ ఉంటారు. మీరు అంతే. పగలంతా స్నేహితులు పార్టీలు అంటూ గడిపినా అవసరానికి రాత్రికి మాత్రం నా సరసన చేరుకుంటారు. ఏమిటా మతిలేని మాటలు? ఒక్కోసారి నువ్వేం మాట్లాడుతూ ఉంటావో నీకేం అర్థం కాదనుకుంటాను. మతి లేకపోతే అసలు ఏ బాధ లేదు. ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏమిటి? నేను నీతో పిక్చర్కి రానన్నాను అదేగా. నీ ఇష్ట ప్రకారమే వెళదాం. ఆమె కోపం వచ్చిందనుకుని అనునయంగా అన్నాడు రాజేష్. డబ్బు ఇచ్చి దండ వేయించుకున్నట్టుంది. సరదాగా మీతో సినిమాకి వెళ్ళటానికి కూడా ఇంత హంగామా జరగాలా? ఇంత చిన్న సరదాలు కూడా తీరవు నాకు అంటూ ఉక్రోషంతో కళ్ళ వెంట నీళ్లు తిరుగుతుంటే లేచి గదిలోకి వెళ్ళింది సౌందర్య. జ్యోతి క్లబ్కి వెళ్ళటానికి తయారయ్యి వరండాలోకి వచ్చింది. వరండాలో సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు మోహన్. ఏమండి, నేను క్లబ్కి వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే నేను క్లబ్కి వెళ్ళానని చెప్పండి. నేను నీ సర్వెంట్ని కాదు. పేపర్లోంచి తలెత్తకుండానే అన్నాడు మోహన్. ఏమిటి? నిలబడి ఆశ్చర్యంగా అడిగింది జ్యోతి. ఎప్పుడూ తన మాటకు ఎదురు చెప్పని మోహన్ ఆ రోజు ఎదురు చెప్పేసరికి ఆశ్చర్యపోవడం జ్యోతి వంతయింది. నేను నీకు సర్వెంట్ను కాదు. మరోసారి మాటను ఒత్తి పలికాడు మోహన్. ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు వ్యంగ్యంగా అంది జ్యోతి. జ్యోతి, అతి మంచితనం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అనుభవించి తెలుసుకున్నాను. ఇంతకాలం నువ్వెలా ఆడుకున్నా సహించి ఊరుకున్నాను. మగవాడిలా త్రాగటం, క్లబ్బులకి షికార్లకి తిరగటం, ఇంటిని బేబీని కూడా పట్టించుకోకుండా తిరుగుతున్నా నువ్వే అర్థం చేసుకుంటావులే అని ఇన్ని రోజుల నుంచి ఓపికగా ఎదురు చూశాను. నువ్వు అర్థం చేసుకోకపోగా నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకున్నావు. నన్ను చవటి కింద జమకట్టి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. కుటుంబ మర్యాదల్ని, గౌరవ ప్రతిష్టలను మంట కలిపావు. నలుగురు నన్ను గురించి హేళనగా మాట్లాడుతూ నన్ను వేలెత్తి చూపించేటంతగా దిగజారావు. ఈ రోజు నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మామూలు ఆడదానిలా బాధ్యతలు తెలుసుకుని గృహిణిలా ఇంటి పట్టున ఉండు. కోపాన్ని తగ్గించుకుని సాధ్యమైనంత సౌమ్యంగా అన్నాడు మోహన్. సామాన్యంగా 1-2 మాటల కన్నా ఎక్కువ మాట్లాడని భర్త అన్ని మాటలు అంటుంటే అవాక్కైపోయినట్టుగా అలాగే నిలబడిపోయింది. ఆ షాక్ నుంచి తేరుకోవటానికి జ్యోతికి 10 నిమిషాలు పట్టింది. ఏం అలా నిలబడిపోయావు? నేను చెప్పేది అర్థం కావటం లేదా? అర్థమవుతూనే ఉంది. చూడండి, నేను మీకు భార్యనే కానీ బానిసను కాను. ఆ విషయం మీరు గుర్తుంచుకుంటే చాలా మంచిది. నోర్ముయ్. ఓహ్, అంతవరకు వచ్చారా? వ్యంగ్యంగా అంది జ్యోతి. ఇంతకాలం నా మంచిదనాన్నే చూశావు. ఇక ముందు నేనెంత చెడ్డవాడినో కూడా చూస్తావు అన్నాడు మోహన్. నేను మిమ్మల్ని ₹1,00,000 కట్టంతో కొనుక్కున్నాను. మీ అడుగులకు మడుగులెత్తుతూ మీరు చెప్పినట్లు మీకు బానిసలా బతకటానికి కాదు. కటువుగా అంది జ్యోతి. భర్త అంటే ఏమిటో, భర్త విలువ ఏమిటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. సంతలో మనకు అవసరమైన గిత్తర కొనుక్కుంటే మనం చెప్పిన పని అది చేస్తుంది, కానీ అది చెప్పిన పని మనం చెయ్యం. అలాగే ₹1,00,000తో మిమ్మల్ని కొనుక్కున్నాను. నేను చెప్పినట్లు మీరు వినాలి, కానీ మీరు చెప్పినట్టు వినాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను పెళ్లి చేసుకోవటం నేను చేసిన మొదటి తప్పు అయితే, నీకు పూర్తిగా స్వేచ్ఛనివ్వటం నేను చేసిన రెండో తప్పు. నేను అదే అనుకుంటున్నాను. ఇంత కట్నం పోసి చదువుకున్న సంస్కారం లేని మూర్ఖుణ్ణి కట్టుకున్నానే అని. చదువు సంస్కారం ఉన్నవాడిని కాబట్టే నువ్వెంత పశువులా ప్రవర్తిస్తున్నా సహించి ఊరుకుంటున్నాను. మీరేం అంత సహించి ఊరుకోనక్కరలేదు. అంతా ఇష్టంగా నాతో కాపురం చెయ్యనక్కరలేదు. మా పుట్టింటి వాళ్ళంత గతిలేని వాళ్ళు కాదు. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. మీరు ఎప్పుడు వెళ్ళిపోమంటారా అని నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు తెచ్చిన ₹1,00,000కి వడ్డీ కలిపి నీకు 2 లక్షలు ఇస్తాను. వెళ్ళు. కోపంగా అరిచాడు మోహన్. తప్పకుండా వెళతాను. వెళ్ళు. నిన్నుండమని ఎవరూ ఇక్కడ ప్రాధేయపట్టం లేదు. ఎంత త్వరగా వెళితే అంత మంచిది. ఇంకో విషయం గుర్తుంచుకో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేంత వరకు నీ ఇష్టం వచ్చినట్టు తిరగటానికి వీల్లేదు. అలా ఇష్టమైతే ఉండు, లేకపోతే ఈ క్షణానే వెళ్ళు కోపంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మోహన్. తను పుట్టింటికి వెళ్తానని బెదిరిస్తే భర్త భయపడతాడని, బ్రతిమాలుతాడని ఊహించుకున్న జ్యోతి ఊహలన్నీ తారుమారు కావటంతో అంతకుమించిన ఉక్రోషంతో కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. మరో 6 నెలలు గడిచాయి. ఈ 6 నెలల్లోనూ చాలా మార్పులు జరిగాయి.
భర్త బలవంతం మీద అప్పుడప్పుడు పార్టీలలో డ్రింక్ చేయడం మొదలుపెట్టిన సౌందర్య ఇప్పుడు ప్రతిరోజు డ్రింక్ చేయడానికి అలవాటు పడింది. ఒక్కరోజు డ్రింక్ చేయకపోతే నిద్రపోలేని పరిస్థితికి వచ్చింది. మోహన్ సలహా మీద రాజేష్ కూడా బాబును హైదరాబాద్లో బేబీ చదువుకుంటున్న కాన్వెంట్లో జాయిన్ చేసేశాడు. 4 నెలల క్రితం సౌందర్యని చూసిన వాళ్ళు ఇప్పుడు సౌందర్యని చూస్తే గుర్తుపట్టలేరు. భర్తతో ప్రతిరోజు పార్టీలకు క్లబ్లకు తిరుగుతోంది. ఆమె రోజులు పిల్లగా ఉన్నప్పుడు వంట బామ్మగారు వాళ్ళ అమ్మగారింట్లో వంట మనిషిగా వచ్చింది. నా అన్నవారెవరూ లేని వంట బామ్మగారు ఆమెను చిన్నప్పటి నుంచి కన్న కూతురు కంటే ఎక్కువ ప్రేమతో పెంచింది. సౌందర్య పెళ్ళైన తర్వాత సౌందర్యని చూడకుండా ఉండలేక సౌందర్య ఇంటికి వచ్చింది. తన కళ్ళ ముందే ఆమె అంత పతనానికి దిగజారిపోవటం ఆమె భరించలేకపోతోంది. సౌందర్యకు తెలియకుండా సౌందర్య నాన్నగారితో ఆమె పరిస్థితి అంతా వివరించి చెప్పి వచ్చింది. ఆయనేం పట్టించుకోనట్టుగానే సౌందర్య పరిస్థితి అంతా గమనించాడు. రాజేష్ సౌందర్యను మందలించకపోగా రాజేష్ ఇంకా ఆమెకు లేనిపోని అలవాట్లన్నీ చేస్తుంటే ఆమె నాన్నగారికి కూడా ఎంతో బాధ అనిపించింది. ఆదివారం కావటం వల్ల రాజేష్ కూడా ఇంటి దగ్గరే ఉంటాడు. ఇద్దరిని మందలిద్దామనుకుని రాజేష్ వాళ్ళ ఇంటికి వచ్చాడు సౌందర్య నాన్నగారు. ఆయన వచ్చేసరికి రాజేష్ ఇంట్లో లేడు. సౌందర్య లాన్లో కూర్చుని ఉంది. ఆయన కూడా వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చున్నారు. సౌందర్యతో అసలు విషయం ఎలా మాట్లాడాలో అని ఆలోచిస్తూ మౌనంగా ఉన్నారు. ఏమిటి డాడీ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? నీతో మాట్లాడాలని వచ్చాను. మాట్లాడాలని వచ్చి మౌనంగా కూర్చున్నారేంటి డాడీ? మాట్లాడండి నవ్వుతూ అంది ఆమె. నవ్వుతున్న కూతుర్ని తన మాటలతో బాధ పెట్టడం ఇష్టం లేకపోయినా చెప్పేవాళ్ళు లేక చెడిపోయినట్టుగా ఆమెను తను మందలించకపోతే మరింత హీనంగా దిగజారిపోతుందేమో అన్న భయంతో తను చెప్పదలుచుకున్న 4 మాటలు కూతురుతో చెప్పాలనుకున్నారు. ఏమిటి డాడీ మాట్లాడరు? ఏ విషయాన్ని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? నిన్ను గురించేనమ్మా. నన్ను గురించా? అవునమ్మా. మీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. మీ ధోరణి అంతా కొత్తగా ఉంది. నన్ను గురించి ఆలోచించడం ఏమిటి డాడీ? ఒక్కగానొక కూతురువని నిన్ను చిన్నతనం నుంచి నేను మీ అమ్మ మా కంటి పాపలా పెంచుకొచ్చాము. చిన్నప్పుడు నువ్వు తప్పుడు అడుగులు వేస్తుంటే నిన్ను చూసుకుని మురిసిపోతూ నీకు సరిగ్గా అడుగులు వేయటం నేర్పేవాళ్ళం. చిన్నతనంలో వేసే తప్పటడుగులు తల్లిదండ్రుడికి ఎంత బాధో నీకు తెలియదు. నువ్వు పుట్టి పెరిగిన వాతావరణం ఎటువంటిదో, మన వంశగౌరవం ఎటువంటిది అన్నీ మర్చిపోయి నువ్వు చేస్తున్న పనేమిటి? నువ్వు చిన్నపిల్లవి కాదు, బాబుకి తల్లివి కూడా అయ్యావు. తప్పు చేస్తున్నా తను చేస్తున్న తప్పు అని తెలిసిన తర్వాత ఆ తప్పును దిద్దుకోవడంలోనే గొప్పతనం ఉంది. తప్పు అని తెలుసుకున్న తర్వాత కూడా ఆ తప్పును సరిదిద్దుకోకుండా ఆ తప్పునే అనుకరిస్తే చివరికి జీవితం శూన్యమైపోతుంది. డాడీ, ఆవేశపడకుండా నా మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. నలుగురు ఇప్పటికే నిన్ను వేలెత్తి చూపుతున్నారు. అది నేను భరించలేకపోతున్నానమ్మా. ఒక్కగానొక కూతురువని నిన్ను నా కంటి పాపలా పెంచుకున్నాను. నీ అత్తింట్లో పుట్టింటి గౌరవాన్ని నిలబెడతావని ఆశపడ్డాను. చివరికి నీ మూలంగా నేను నలుగురిలో తలవంచుకోవాల్సి వస్తుందనుకోలేదమ్మా. డాడీ, మీరు తలవంచుకోవాల్సిన పని నేనేం చేశాను? కుటుంబ గౌరవానికి భంగం కలిగించే విధంగా నేను ప్రవర్తించటం లేదు. పూర్వకాలంలో భర్త చెప్పిన విధంగా భర్త అడుగుజాడల్లో నడిచే స్త్రీని పతివ్రత అన్నారు. భర్త కోరిక ప్రకారం భర్తను తట్టలో పెట్టుకుని మోసుకుంటూ వేశ్యాగృహానికి తీసుకువెళ్లిన స్త్రీని మహాపతివ్రత అన్నారు. నేను కూడా భర్తకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు ఒక విధంగా మీరు గర్వించాలి. చూడమ్మా, భర్త తప్పుదారిలో నడుస్తున్నప్పుడు అతని సరిదిద్దటం భార్యగా నీ బాధ్యత. అంతేగాని భర్త నడుస్తున్న దారి తప్పు అని తెలిసి కూడా నువ్వు అదే దారిలో నడవటం గొప్పతనం కాదమ్మా. గొప్పతనం కాకపోవచ్చు డాడీ. మీరు ఒకవైపు నుంచే ఆలోచిస్తున్నారు. నా వైపు నుంచి కూడా ఆలోచించి చూడండి. ఆయన ఫ్రెండ్స్తో పాటు నేను కూడా ఆయనతో పాటు కూర్చుని కలిసి డ్రింక్ చేయటమే ఆయనకు నలుగురిలో గౌరవం అనుకుంటున్నప్పుడు నేనేం చెయ్యాలి? ఆయన ఎదిరించి అది తప్పు అని నచ్చ చెప్పినా అర్థం చేసుకోకుండా నాకు కల్చర్ తెలియదని నాలాంటి మూర్ఖురాల్ని పెళ్లి చేసుకున్నందుకు ఆయన బాధపడుతుంటే ఆయనకు లేని పరువు ప్రతిష్టలు నాకెందుకని ఆయన చెయ్యమన్న పని చేయటం, ఆడమన్నట్టుగా ఆడటం అదేనా నేను చేసిన నేరం? ఒక ఆడపిల్ల తండ్రిగా మీరే చెప్పండి నాన్న. భార్యగా నేను నా భర్తకు అనుకూలంగా నడుచుకోవటం తప్పంటారా? నేను చేస్తున్న పని నా భర్త దృష్టిలో తప్పు కానప్పుడు ఎవరి దృష్టిలో తప్పైనా ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు, భయమూ లేదు. ఖచ్చితంగా చెప్పింది సౌందర్య. కూతురు అంత సూటిగా అనేసరికి వెంటనే ఏం మాట్లాడాలో సౌందర్య నాన్నగారికి అర్థం కాలేదు. మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు డాడీ. భర్తకు ఇష్టమైనప్పుడు భర్త చెయ్యమన్నప్పుడు ఆడది ఏ పని చేసినా తప్పు లేదని మా అత్తగారు చెప్పారు. ఆమె మాటల్ని అక్షరాలా పాటిస్తున్నాను నేను. సౌందర్య వాళ్ళ నాన్నగారు ఇద్దరూ మాట్లాడుకోవటానికి మాటలే దొరకనట్టుగా
కొద్ది నిమిషాలు మౌనంగా ఉన్నారు. నన్ను గురించి బాధపడకండి డాడీ. వంశగౌరవం, పరువు ప్రతిష్టలు అన్నీ నాకు తెలుసు. కానీ వీటన్నిటికంటే నా భర్త నాకు ముఖ్యం. వీటన్నిటినీ అంటిపెట్టుకుని భర్తను దూరం చేసుకోలేక వీటిని వదులుకుని నా భర్తకు చేరువయ్యాను. మీ మనసుకు కష్టం కలిగిస్తే నన్ను క్షమించండి. కన్నీటితో తల వంచుకుని అంది సౌందర్య. లేదమ్మా, నీ మనసును అర్థం చేసుకోకుండానే నేనే తొందరపడి మాటలతో నిన్ను బాధ పెట్టాను. నీ మనోధైర్యానికి, నీ ఆత్మవిశ్వాసానికి నువ్వు నా కూతురువైనందుకు నాకు గర్వంగా ఉందమ్మా అన్నారు సౌందర్య నాన్నగారు. కూతురు మాటల్లో ధ్వనిస్తున్న వేదనను, కళ్ళల్లో కనిపిస్తున్న బాధకు ఆ తండ్రి మనసు చలించి ఆయన కళ్ళల్లో నీడు నిండాయి. ఉదయం 10 గంటలైంది. ఆఫీస్కి వెళ్ళటానికి తయారయ్యి వరండాలోకి వచ్చాడు మోహన్. పేపర్ చూస్తూ అక్కడే కూర్చుని ఉంది జ్యోతి. కాన్వెంట్కి సెలవులు ఇచ్చారు. ఈరోజు ట్రైన్లో మన బేబీ వస్తోంది. నాకు ఆఫీసులో మీటింగ్ ఉంది. సాయంత్రం స్టేషన్కి వెళ్ళటానికి వీలు పడదు. 5 గంటలకు స్టేషన్కి వెళ్ళి బేబీని తీసుకురా. బేబీ ఈరోజు వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? చెప్పినందువల్ల వచ్చే నష్టమేముందో. నీ చేసేది బిజినెస్ కదా. ప్రతి విషయాన్ని లాభ నష్టాలతో బేరేజ్ వేసుకుని చూడటం మీకు అలవాటు. నిర్లక్ష్యంగా అంది జ్యోతి. నీకు బేబీ వస్తున్నట్టు చెప్పినా నువ్వు సంతోషంతో పొంగిపోయేది లేదు. బేబీ రాలేదని బాధతో కృంగిపోయేది లేదు. అందుకే చెప్పలేదు. మా మహిళా మండలి సభ్యులంతా ఈరోజు అమరావతి వెళ్లాలని ప్రోగ్రాం నిర్ణయించుకున్నారు. బేబీ ఈరోజు వస్తున్నట్టు నాకు ముందుగా తెలిస్తే ప్రోగ్రాం ఇంకో రోజుకు మార్చుకునేదాన్ని. భోజనాలు పూర్తి చేసుకుని 11 గంటలకు బయలుదేరాలనుకున్నాం. అందరూ ఇప్పటికే తయారై ఉంటారు. ఇప్పుడు ప్రోగ్రాం మార్చడానికి ఎలా వీలవుతుంది? నువ్వు ఒక్కదానివి వెళ్ళనంత మాత్రాన కొంపలేవు అంటుకుపోవు. మిగతా వాళ్ళు వెళ్తారన్నాడు మోహన్. అసలు అమరావతి వెళదామన్నది, ఈరోజు ప్రోగ్రాం నిర్ణయించింది కూడా నేనే. ఇంత చేసి నేను వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? అందరూ బాధపడతారు. 6 నెలల తర్వాత ఒక్కగానొక కూతురు అంత దూరం నుంచి వస్తుంటే కూతుర్ని చూడాలని సంతోషంతో ఏ తల్లి మనసైనా పొంగిపోతుంది. కన్నబిడ్డ కంటే నీకు పిక్నిక్లు, పార్టీలు, ఫ్రెండ్స్ ముఖ్యమా? నువ్వు ఒక ఆడదానివా? కన్నబిడ్డను లాలించలేని నువ్వు ఒక తల్లివేనా? నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. పశువులు కూడా పొలం నుంచి రాగానే తమ బిడ్డను ఆప్యాయంగా తడిమి నాకుతూ బిడ్డ పట్ల తమకున్న ప్రేమను వ్యక్తం చేస్తాయి. మాతృత్వపు మమకారం నీలో కొంచెమైనా మిగిలి ఉన్నా నువ్వు ఇలా మాట్లాడవు. ఏదో ప్రకృతి సుత్తంగా నువ్వు ఒక తల్లివయ్యావు. నీ పెంపకంలో బేబీ పెరిగినా నీలాగే తయారవుతుందని బేబీని నీ గాలి తగలనంత దూరంలో ఉంచాను. నీలాంటి తల్లి మీద బేబీకి మాత్రం ప్రేమానురాగాలు ఎలా ఉంటాయి? కోపంగాను, అంతకు మించిన అసహ్యంగాను జ్యోతి వైపు చూస్తూ అన్నాడు మోహన్. అరగంట నుంచి వింటున్నాను. కామా ఫుల్ స్టాప్ లేకుండా ఎందుకు అలా గొంతు చిచ్చుకుని అరుస్తారు? మీ నీతులు వినే ఓపిక, తీరిక రెండూ లేవు నాకు. నా కూతురు పట్ల ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు. మీ పాత చింతకాయ పచ్చడి కబుర్లతో దాన్ని అమ్మమ్మలాగా తయారు చేస్తారని దాన్ని హైదరాబాద్ పంపుతున్న నోరు మెదపకుండా ఊరుకున్నాను. ఆ విషయం తెలియక పాపం తెగ ఉపన్యాసాలు చెప్తున్నారు. కటువుగా అంది జ్యోతి. నీలాంటి మూర్ఖురాలతో వాదించడం నాదే తప్పు. నువ్వు అమరావతి కాకపోతే వెళ్ళి కృష్ణలో పడి దూకు. బేబీని స్టేషన్ నుంచి నేను తీసుకొచ్చుకుంటాను అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు మోహన్. జ్యోతి ఫ్రెండ్స్తో కలిసి అమరావతి వెళ్ళింది. ఎలాగో వీలు చేసుకుని బేబీని తీసుకురావడానికి స్టేషన్కి వచ్చాడు మోహన్. బాబుని తీసుకెళ్ళడానికి సౌందర్య కూడా స్టేషన్కి వచ్చింది కారు తీసుకుని. అనుకోకుండా మోహన్, సౌందర్య స్టేషన్లో ఎదురుపడ్డారు. ట్రైన్ అర్ధగంట లేటుగా వస్తుందని తెలిసింది. ఇద్దరు స్టేషన్ బయటకు వచ్చి ఎవరి కారు కాళ్ళు ఆనుకుని నిలుచున్నారు. రాజేష్ రాలేదా? ఆయనకు స్టేషన్కి వచ్చే తీరిక కూడా ఉందా? బాబు ఈరోజు వస్తున్నట్టుగా కూడా ఆయన మర్చిపోయి ఉంటారు. రోజు రోజుకు ఆయన ధోరణితో విసిగెత్తిపోతోంది నాకు. బాబు ట్రైన్ దిగ్గానే డాడీ రాలేదా అమ్మా అంటాడేమో. బాబుకి ఏం సమాధానం చెప్పాలా అని భయంగా ఉంది నాకు. జ్యోతి కూడా రానట్టుందే అంది సౌందర్య. జ్యోతి ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్కు అమరావతి వెళ్ళింది. ఆవిడకి కావాల్సింది భర్త, పిల్లలు కాదు, ఫ్రెండ్సు. వాళ్ళతో సరదాలు ముఖ్యం వేదనగా అన్నాడు మోహన్. మీ మనసు మరీ సెన్సిటివ్. అందుకే చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా బాధపడతారు. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అంది సౌందర్య. అతని మనసులో ఎంత బాధపడుతున్నాడో సౌందర్యకి తెలుసు. రాజేష్ స్టేషన్కు రానందుకు తను కూడా బాధపడుతున్నది. కాబట్టి అందుకే తన బాధను పైకి కనిపించి నీకుండా అతని బాధను మరిపించాలని అలా అంది. నా మనసు ఎలా కాలిపోతుందో మీకు తెలియదు. అందుకే నన్ను చూసి నవ్వగలుగుతున్నారు. మీరు పొరపాటు పడుతున్నారు. మీ మనసు అర్థం చేసుకోలేక కాదు, మీ మనసుకు ఊరట కలిగించాలని అలా మాట్లాడాను. క్షమించండి బాధగా అంది సౌందర్య. మీ మనసు నాకు తెలుసు తేలికపడ్డ మనసుతో నవ్వుతూ అన్నాడు మోహన్. వారం రోజుల నుంచి మా ఇంటికి రావటం లేదు ఎందుకని? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? హాస్యంగా నవ్వుతూ అన్నాడు మోహన్. అబద్ధం ఎందుకు, నిజమే చెప్పండి. మీ ఇంటికి రావాలని అటువైపు 2 సార్లు వచ్చాను. పదే పదే వస్తే మీరు తేలిగ్గా తీసుకుంటారేమో అన్న భయంతో గేటు వరకు వచ్చి కూడా లోపలికి రాకుండా వెళ్ళాను. వారం రోజులు మీతో మాట్లాడకపోయేసరికి మనసంతా దిగులుగా ఉంది. మోహన్ గారు,
మీరు 3 సంవత్సరాల నుంచి మా ఇంటికి వస్తున్నారు. ఇన్ని రోజుల మన స్నేహంలో నన్ను గురించి మీరు అర్థం చేసుకున్నది ఇంతేనా? నేను మిమ్మల్ని తేలిగ్గా తీసుకుంటానేమో అన్న అనుమానం మీకెందుకొచ్చింది? హద్దులు దాటకూడదు, అత్యాశకు పోకూడదు. అది నా పద్ధతి. ఆశలేని మనిషి అంటూ ఎవరూ ఉండరు. ప్రతి నిమిషం ఆశా నిరాశల మధ్య ఊగిసలాడుతూ ఏదో సాధించాలి, ఏదో పొందాలి అన్న ఆరాటంతో ముందుకు సాగిపోవడమే జీవితం. స్నేహపూర్వకంగా నవ్వుతూ అంది సౌందర్య. సహృదయంతో నా మనసులోని ఆరాటాన్ని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. మీ స్నేహం నా బాధల్ని మరిపించే అమృతం. స్నేహం చేయడంలో గొప్పతనం లేదు, ఆ స్నేహాన్ని నిలుపుకోవటంలోనే ఎంతో గొప్పతనం ఉంది. సృష్టిలో తీయనిది స్నేహం అన్నారు. అద్దం మీద దుమ్ము పేరుకుని ఉన్నప్పుడు మన ప్రతిబింబం కూడా మసకబారి కనిపిస్తుంది. అలాగే మనసులో కల్మషం ఉంటేనే అపార్థాలకు ఆస్కారం ఉంటుంది. మనసులో కల్మషం లేకపోతే ఎన్నిసార్లు వచ్చినా, ఏ టైంలో వచ్చినా అభ్యంతరం ఏముంటుంది? మీరు చెప్పింది నిజమే. మనసు నిర్మలంగా ఉంటే స్నేహానికి ఆడమగ తేడాలుండవు. మీరెలాంటి వారంటే ఏమేమో ఊహించుకుంటారు. మీ ఊహలకు మీరే భయపడుతూ ఉంటారు. మీరు మరీ పిరికివారు. నవ్వుతూ అంది సౌందర్య. నిజంగానా? హాస్యంగా నవ్వుతూ అన్నాడు మోహన్. ఇంతలో హైదరాబాద్ నుంచి ట్రైన్ వచ్చింది. బేబీని తీసుకుని మోహన్, బాబును తీసుకుని సౌందర్య కారులో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళారు. ఎవరు ఏడ్చినా, ఎవరు నవ్వినా ఆగకుండా కాలచక్రం క్రమం తప్పకుండా దాని పని అది నిర్వహిస్తూనే ఉంటుంది. సౌందర్య, రాజేష్ల మధ్య ఉన్న అనురాగం, ప్రేమ అన్నీ రోజు రోజుకి తరిగిపోతున్నాయి. ఆ స్థానంలో ఒక విధమైన నిర్లిప్తత చోటు చేసుకుంటోంది. రాజేష్ ప్రవర్తనలో ఏ మార్పు లేదు. కూతురు మనసును అర్థం చేసుకున్న తర్వాత కూతుర్ని మందలించటం కానీ, కూతురు విషయంలో జోక్యం చేసుకోవటం కానీ మానేశారు సౌందర్య నాన్నగారు. ప్రతిరోజు తాగటం సౌందర్యకి అలవాటైపోయింది. రోజు రాజేష్ ఇంటికి వచ్చేసరికి ఆమె నిషాలో నిద్రపోతూ ఉంటుంది. ఆమెను లేపకుండానే తన మంచం మీద వాలిపోతాడు రాజేష్. మళ్ళీ ఆమె ఉదయం నిద్ర లేచేసరికి రాజేష్ బయటికి వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఆమె రాజేష్ భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో ఉంటున్న వారాల తరబడి ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకోవడానికి వీలు చిక్కటం లేదు. అంత క్రితం గంటల తరబడి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ అనురాగంగా మాట్లాడుకునేవారు. ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నట్టుగా ఉండేవారు. అన్నీ మర్చిపోయి యాంత్రికమైన జీవితాన్ని గడపడానికి అలవాటు పడ్డారు. శరీరానికి ఆమె పొందు అవసరమైనప్పుడు విస్కీ మత్తులో ఏ అర్ధరాత్రిలో కోరికలు వేడి చల్లార్చుకుంటాడు రాజేష్. విస్కీ మత్తులో ఉన్న ఆమెకు నిద్రలో కలగన్నట్టుగా ఉంటుంది. జ్యోతి ప్రవర్తనతో విసిగిపోతున్న మోహన్ మనశ్శాంతి కోసం తరచుగా సౌందర్య వాళ్ళింటికి వస్తున్నాడు. అతడు రాజేష్ ప్రాణ స్నేహితులు కావటంతో అతని రాకకి ఎటువంటి అభ్యంతరం లేకపోయింది. ఎప్పుడైనా రాజేష్ ఇంటికి వచ్చేసరికి ఆమె మోహన్ మాట్లాడుకుంటూ కూర్చున్నా రాజేష్ ఆ విషయాన్ని గురించి పట్టించుకోడు. తను కూడా కబురు చెప్తూ వాడితో పాటు కూర్చుంటాడు. అలా జరిగిపోతున్నాయి రోజులు. వెన్నెలలో ప్రకృతి మాత జలతారు మేరి ముసుగు ధరించినట్టుగా ఉంది. రాజేష్ ఇంకా ఇంటికి రాలేదు. అప్పటి వరకు మోహన్ కూర్చోవటం వలన సౌందర్య డ్రింక్ చేయలేదు. నిషాకు అలవాటు పడిన సౌందర్యకు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. బెడ్రూమ్లో నుంచి బయటికి వచ్చి బాల్కనీలో కూర్చుంది. ఆలోచనలు తేనెటీగల్లా ముసురుకుంటున్నాయి ఆమె మనసును. మోహన్ మనసులో మెదలటంతో ఆమె మనసు కలవరపడింది. మోహన్ రాక కోసం నేను ప్రతిరోజు ఆతృతగా ఎందుకు ఎదురు చూస్తున్నాను? మోహన్తో నాకేమిటి ఈ అనుబంధం? పగలంతా ఒంటరిగా ఉంటూ ఆత్మీయంగా మాట్లాడే మనుషుల కోసం తప్పించిపోతున్న నాతో మోహన్ ఆత్మీయతగా మాట్లాడటం మూలంగానేనా నేను అంతగా అభిమానించేది? లేక నన్ను గౌరవిస్తూ, నన్ను దేవతలా ఆరాధిస్తూ, తన కష్టసుఖాలు నాతో చెప్పుకుంటున్నారన్న సానుభూతితోనేనా అభిమానించేది? సానుభూతితో అభిమానించేదాన్ని అయితే అతను కనిపించగానే నా మనసు ఎందుకు పురివిప్పిన మయూరంలా నాట్యం చేస్తోంది? ప్రతి నిమిషం అతని సహచర్యానికి నా మనసు ఎందుకు కాంక్షిస్తోంది? ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయని ఒక సామెత ఉంది. అలాగే రాజేష్కి దూరమవుతూ నేను జ్యోతికి దూరమై నేను జ్యోతికి దూరమై మోహను ఒకే రకమైన బాధతో బాధపడుతున్నాము. కాబట్టి ఒకరికి ఒకరం ఓదార్చుకుంటూ ఇలా చేరువవుతున్నామా? ఒక ఆడది, ఒక మగాడు ఎలాంటి అనుబంధం లేకుండా నిర్మలమైన మనసుతో స్నేహం చేస్తున్నా ఈ సమాజం నమ్ముతుందా? అస్సలు స్త్రీ పురుషుల స్నేహాన్ని ఈ సమాజం హర్షిస్తుందా? మోహన్ నేను గంటల తరబడి కూర్చుని మాట్లాడుకుంటున్నామే, మమ్మల్ని అలా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మా మధ్య
నీచమైన సంబంధం అంటకట్టరు కదా. మమ్మల్ని గురించి చాటుగా ఎవరేమనుకున్నా మా ఎదురుగా మమ్మల్ని ఎవరూ విమర్శించలేదు. ఎందుకంటే మేము హై క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం కాబట్టి, డబ్బుతో పరుగును, సంఘంలో గౌరవాన్ని కొనసాగించగల వాళ్ళం కాబట్టి మమ్మల్ని ధైర్యంగా ఎవరూ విమర్శించలేరు. పగలంతా రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడే కార్మికుడు తినటానికి తిండి లేక పడిన శ్రమను మర్చిపోవటానికి అతనికి అందుబాటులో ఉండేది. అతను త్రాగితే అందరూ అతని తాగుపోతు వెధవా అంటారు. పేదవాళ్ళ రక్తాన్ని పిండి ఆ రక్తాన్ని రూపాయి నోట్లుగా మార్చుకుని పగలంతా డబ్బుతో పంచే మోసాలను పాపాలను మర్చిపోవటానికి ఘరానా పెద్ద మనుషులు ఖరీదైన ఎయిర్ కండిషన్లో కూర్చుని ఖరీదైన బాటిల్స్ ఖాళీ చేస్తే దానితో అందమైన పేరు పార్టీ అని. ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది ధర్మం? న్యాయం ధర్మం అన్నీ డబ్బున్న వాళ్ళ గుప్పెట్లో ఇమిడి ఉంటాయి. ఆ డబ్బు నా దగ్గర పుష్కలంగా ఉంది కాబట్టి మరుపును గురించి న్యాయాన్ని గురించి నేను ఆలోచించవలసిన పని లేదు అనుకుంటూ ఇలాంటి అంతుదరి లేని ఆలోచనలతో సతమతమవుతూ చాలా రాత్రి వరకు అక్కడే కూర్చుందామె. బేబీని తీసుకుని మోహన్ సౌందర్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆమెను చూడగానే బేబీ పరిగెత్తుకుంటూ వచ్చి సౌందర్య చేతిలో వాలిపోయింది. బేబీని కుండెలకి హత్తుకుందామే. ఆంటీ, నువ్వు నన్ను చూడటానికి రాలేదే? నువ్వు వస్తావని చెప్పావు కదా. ఆమె గుండెల్లో ఒదిగిపోతూ ముద్దుగా అడిగింది బేబీ. వీళ్ళిద్దరిని చూస్తూ సౌందర్య కొడుకునెత్తుకుని మౌనంగా కూర్చున్నాడు మోహన్. ఇప్పుడే నేను చూడటానికి వద్దామనుకున్నాను బేబీ, ఇంతలో నువ్వే వచ్చావు. నీకోసం రోజు ఎదురు చూస్తున్నాను ఆంటీ. నువ్వు ఎదురు చూస్తున్నావని నాకు తెలియదమ్మా. డాడీతో కూడా చెప్పాను ఆంటీ, నేను ఆంటీ దగ్గరికి వెళ్ళిపోతానని. మరెందుకు రాలేదు? డాడీ అన్నారు తప్పమ్మా అలా వెళ్ళకూడదు అని. అందుకే ఆగిపోయాను. కళ్ళెందుకమ్మా అంత ఎర్రగా ఉన్నాయి? ఏడ్చావా? అవును. ఎందుకమ్మా? నిన్నెవరేమన్నారు? మమ్మీ కసురుకుందా ఆంటీ అంది బేబీ. ఆమె అంత ప్రేమగా అడుగుతుంటే బేబీకి ఆ సన్నివేశం గుర్తొచ్చి పెద్దగా ఏడ్చింది. బేబీ కన్నీరు చూడగానే సౌందర్య మనసు బాధతో విలవెల్లాడిపోయింది. ఏడవకమ్మా బేబీ, నా వైపు చూడు. ఇక నుంచి నువ్వు హైదరాబాద్ వెళ్లే వరకు నాతోనే ఉందువు గాని. మనిద్దరం కలిసి బొమ్మలాట ఆడుకుందాం, సినిమాకి వెళదాం, బ్రిడ్జి పైన వెళ్ళే రైలు చూద్దాం, ఇసుక తిన్నెల మీద పిచ్చిక గూళ్ళు కట్టుకుందాం, పోరుడి బొమ్మలు కొనుక్కుందాం. నీకేం కావాలన్నా నేను కొనిపెడతాను, సరేనా? బేబీ తల నిమురుతూ ఆమెను ఊరడిస్తూ అంది సౌందర్య. ఆ అనునయానికి బేబీకి ఊరట కలిగింది. ఆంటీ, నేను అస్సలు మమ్మీ దగ్గర ఉండను, నీతోనే ఉంటాను. డాడీకి చెప్పా ఆంటీ. నాతోనే ఉందువు గాని. డాడీ ఏమీ అనరు. మీ మమ్మీ కూడా చాలా మంచిదమ్మా. కోపంలో నిన్ను కసురుకుని ఉంటుంది. మమ్మీయే కదా కసురుకుంది. మమ్మీ కసురుకుంటే నువ్వు బాధపడచ్చా? తప్పు కదూ? నా తప్పు లేదా ఆంటీ? తప్పు లేకుండా కసురుకుంటే ఏడుపు రాదా? బేబీ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోయింది సౌందర్య. మమ్మీ తప్పు లేకుండా ఎందుకు కసురుతుందమ్మా? డాడీ ఆఫీస్కి వెళ్తారు, మమ్మీ ఫ్రెండ్స్తో వెళ్తుంది. నాతో ఆడుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకని తోటమాలి వాళ్ళ అబ్బాయి రంగడితో ఆడుకుంటున్నాను. అందుకని మమ్మీకి కోపం వచ్చింది. రంగడితో ఆడుకోకుండా మమ్మీతో వెళదామంటే నువ్వు రాకూడదు, ఆడుకో అని కసురుకుంటుంది. ఎవరితోనూ ఆడుకోకుండా ఎలా ఉండాలంటీ? మమ్మీ ఎప్పుడు నాతో ఆడుకోదు. రంగడితో ఆడుకుంటే ఊరుకోదు. ఎలా? మమ్మీదే తప్పు. మమ్మీకి నేను కసురుకోవద్దని నేను చెప్తాను కానీ నువ్వు బాబు టిఫిన్ తిని లాన్లో ఆడుకుందరు కానీ రా అమ్మా అంటూ లేచింది సౌందర్య. బాబు, నువ్వు రా, మీరిద్దరూ టిఫిన్ తిని లాన్లో బంత ఆడుకుంటారా? త్వరగా టిఫిన్ పెట్టు మమ్మీ, ఆడుకుంటాం అంటూ మోహన్ ఒడిలోంచి దిగొచ్చాడు బాబు. మీరు 5 నిమిషాలు పేపర్ చేస్తూ కూర్చోండి, నేను వీళ్ళిద్దరికీ టిఫిన్ పెట్టొస్తాను అంటూ బేబీని బాబుని తీసుకుని లోపలికి వెళ్ళి ఇద్దరికి టిఫిన్ తినిపించి ఆడుకోవటానికి లాన్లోకి పంపించి మోహన్ కూర్చుని దగ్గరికి వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది సౌందర్య. ఏమిటంతా సీరియస్గా ఆలోచిస్తున్నారు? భవిష్యత్తు గురించి. దాని గురించి కొత్తగా ఆలోచించేదేముంది? ఏ రోజుకా రోజు భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది నాకు. అది సరే, బేబీ చూడండి, వాళ్ళ మమ్మీ కసురుకున్నందుకు ఎంతగా బాధపడుతుందో. పసిపిల్ల మనస్తత్వం తెలుసుకుని వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించాలి పెద్దవాళ్ళు. మాట మారుస్తూ అంది సౌందర్య. బేబీ మనసు కూడా నా మనసు లాంటిదే. అభిమానం దెబ్బతినటం సహించలేదు. అది తెలిసి మీరిద్దరూ బేబీ మనసు బాధ పెడుతున్నారు. బేబీని కసురుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? సెలవులు అయిపోగానే మళ్ళీ కాన్వెంట్కి వెళ్ళిపోతుంది. బేబీ ఉండే 4 రోజులన్నా మీరిద్దరూ అనుకూలంగా ఉండలేరా? నన్నేం చేయమంటావో చెప్పు. పిల్లల విషయం చూసుకోవడం ఆడదాని పని.
నేను ఉదయం 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోతాను. బేబీని నిద్రలేపి స్నానం చేయించటం, దగ్గరుండి టిఫిన్ తినిపించటం వాళ్ళమ్మ చేయాల్సిన పనులు. ఆ పనులెప్పుడూ బేబీ వాళ్ళమ్మ చెయ్యలేదు. బేబీ నిద్ర లేచేసరికి ఫ్రెండ్ ఇంటికో మహిళా మండలికో ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళిపోతుంది. లంకంతా ఆ బంగళాలో బేబీకి తోడు వంట మనిషి, ఆమె మొగుడు, తోటమాలి తాత. ఒంటరిగా ఉండలేక బేబీ తన ఈడువాడిన తోటమాలి మనవడి రంగాతో ఆడుకుంటూ కూర్చుందని ఆ టైంకి జ్యోతి వచ్చేసరికి, దాంతో తక్కువ వాళ్ళతో కలిసిన వాడొచ్చా, కాన్వెంట్లో చదువుతున్నావు, ఏమాత్రం తెలియదా అంటూ బేబీని హడలెత్తించింది. ఆ మూర్ఖురాలికి పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. కులాలను గురించి, అంతస్తుల గురించి బేబీతో మాట్లాడితే బేబీకి ఏమర్థమవుతుంది? ఆ విషయాలు చిన్నపిల్లలతో మాట్లాడకూడదన్న విషయం కూడా తెలియదు జ్యోతికి. బేబీకి వాళ్ళ అమ్మని చూస్తే ఒక రాక్షసిని చూసినట్టుగా ఉంటుంది. బేబీ కోసం నేను కొన్ని ముఖ్యమైన పనులను కూడా వదులుకుని సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి వస్తున్నాను. బేబీని తల్లిగా లాలించకపోగా ఏదో ఒక కారణంగా ఆ పసి మనసును బాధ పెడుతోంది. ఆవిడికి ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. పెద్దవాళ్ల మధ్య పిల్లల పనులు మనసులు నలిగిపోతూ ఉంటాయి. బేబీ వయసు 5 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులోనే వాళ్ళమ్మ పట్ల ద్వేషాన్ని పెంచుకుంది. ఆ ద్వేషం బేబీ వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి తల్లులు కన్న పిల్లల ప్రేమానురాగాలు దూరమయ్యి అందరి పట్ల ద్వేషాన్ని పెంచుకుంటూ చివరికి దొంగలుగా, హంతకులుగా, సమాజానికి చీడపురుగుల్లా తయారవుతూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలి. బేబీకి మా బాబుతో మంచి కాలక్షేపం. సెలవులు అయిపోయే వరకు బేబీని మా ఇంట్లోనే ఉంచండి. వద్దండి. ఎందుకని? బేబీని మీకంటే ఎక్కువగా చూసుకుంటాను. ఆయన కూడా బేబీ అంటే ముద్దు. ఆ విషయం నాకు తెలుసు. మరి అభ్యంతరం ఎందుకు? జ్యోతి విషయం మీకు తెలీదు. బేబీని మీ ఇంట్లో ఉంచితే జ్యోతి మనల్ని అపార్థం చేసుకుంటుంది. మన పాప వాడింట్లో ఎందుకు ఉండాలి? ఆవిడికి మీకు ఏంటి సంబంధం అంటూ మాట్లాడుతుంది. ఆవిడ నోరు తెరిస్తే ఏం మాట్లాడుతుందో నీకు తెలియదు. అంత కంపుగా మాట్లాడుతుంది. లేనిపోని సమస్యను మీరు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. నేను అలా అనుకోవటం లేదు. మీరిద్దరూ ఎక్కువ టైం ఇంట్లో ఉండరు. ఒంటరిగా ఉంటూ బేబీ బాధపడుతుందేమో, బాబుతో కాలక్షేపం ఉంటుందని అన్నాను. అందరూ మీలాంటి సహృదయులే ఉండరు. ఎవరూ పైకి కనిపించేటంత మంచివారు కాదు. మీరన్న బేబీని జాగ్రత్తగా చూడండి. అలాగే, ఇక వెళతానండి అంటూ లేచాడు మోహన్. బేబీని మీతో తీసుకెళ్తారా? ఆడుకుంటోంది. నేను ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తాను. అప్పుడు తీసుకెళ్తాను. మీ ఇష్టం అంది సౌందర్య. మోహన్ వెళ్ళిపోయాడు. సౌందర్య లేచి బేబీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆట చూస్తూ కూర్చుంది. రాత్రి 8 గంటల టైంలో బేబీని తీసుకెళ్ళటానికి వచ్చాడు మోహన్. అప్పటికింకా రాజేష్ ఇంటికి రాలేదు. అప్పుడే సౌందర్య స్నానం చేసి తెల్లని ఇస్త్రీ చీర కట్టుకుని ఆరుబయట వెన్నెల్లో కూర్చుంది. వెన్నెల్లో తెల్లని చీరలో సౌందర్య దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసలా కనిపించింది మోహన్ కళ్ళకు. ఒక్క నిమిషం సౌందర్య మీద నుంచి చూపులు మరల్చుకోలేకపోయాడు. అంతలోనే తనకు తాను సర్దుకున్నాడు. స్నేహితుడి భార్యను ఒక్క నిమిషమైనా వేరే భావంతో చూసినందుకు మనసులో ఎంతో బాధపడ్డాడు. తన భావాన్ని పైకి కనిపించలేకుండా జాగ్రత్త పడుతూ రాని నవ్వును బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుని బేబీని తీసుకువెళ్ళటానికి వచ్చాను అన్నాడు మోహన్. అతని గొంతు అతనికే కొత్తగా వినిపించింది. కూర్చోండి అలవాటుగా అంది సౌందర్య. బేబీకి భోజనం టైం అయింది. బాబు బేబీ భోంచేసి నిద్ర కూడా పోతున్నారు. బేబీని తీసుకురండి, వెళ్ళిపోతాను అన్నాడు మోహన్. సౌందర్య ఎదుట కూర్చోడానికి ఈరోజు ఎందుకో అతనికి కలవరంగా ఉంది. బేబీ నిద్రపోతోంది కదా, డిస్టర్బ్ చేయడం దేనికి? రేపు తీసుకెళ్తురు కానీ. రాజేష్ రాలేదా? 10 గంటలు దాటింది. ఆయన ఇంటికి రారు. వారి ఇంటికి రాలేదని నువ్వు బాధపడుతున్నావు. నాకు ఇంటికి వెళ్ళాలంటే బాధగా ఉంటుంది. ఎందుకని? ఆశ్చర్యంగా అడిగింది సౌందర్య. నా కోసం ఎదురు చూసేవాళ్ళు అక్కడ నాకెవరున్నారు? జ్యోతికి నేను బయటికి వెళ్ళినా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటే. కన్నబిడ్డకే అనురాగాన్ని పంచి ఇవ్వలేని ఆవిడ నాకేమిస్తుంది? వేదనగా అన్నాడు మోహన్. భగవంతుడు ప్రతి మనిషికి ఏదో ఒక సమస్యను సృష్టిస్తాడనుకుంటాను. నాకు ఆయన దూరం అవుతున్నారని నేను బాధపడుతున్నాను. మీరు జ్యోతి ఉత్తర దక్షిణ ధృవాలైతే నేను ఆయన రైలు పట్టాల్లాంటి వాళ్ళంగా మిగిలిపోతున్నాము. గమ్యం తెలియని ప్రయాణికుల్లా ఉన్నాం మనం. చాలా రాత్రి అయింది, ఇక వెళతాను అంటూ లేచి వెళ్ళిపోయాడు మోహన్. సౌందర్య లేచి బెడ్రూమ్లోకి వచ్చి పడుకుంది. సౌందర్య తలలోని అరవిచ్చిన మల్లెలు మనసుకు మత్తును కలిగిస్తున్నాయి. చల్లని చిరుగాలి ఎదరు గిలిగింతలు పెడుతోంది. రాజేష్ పరిశ్వంగం ఎంత తృప్తిగా, ఎంత సుఖంగా ఉంటుంది. ఒంటరితనం సౌందర్యకు పెద్ద శత్రువులా కనిపిస్తోంది. మనసుకు ఎలాంటి వ్యాపకాన్ని కలిగించుకున్నా ఆ శత్రువు బారి నుండి బయటపడలేకపోతోంది. రాజేష్ విదేశాలకు వెళ్లకముందు తామిద్దరూ గడిపిన దాంపత్య జీవితం జ్ఞాపకాలు మనసులో మెదలటంతో మనసు బరువెక్కింది. అప్పుడు జీవితాన్ని అనుభవించటానికే అన్నట్లు గడిపితే ఇప్పుడు ఏదో బ్రతుకున్నామన్నట్టు గడిచిపోతోంది. రాజేష్తో అనురాగంగా మనసారా మాట్లాడి అతని గుండెల మీద తలపెట్టుకుని పడుకుని ఎన్ని రోజులైంది.
రోజు రోజుకు మేమిద్దరం ఒకరికొకరు ఎందుకు ఇలా దూరం అయిపోతున్నాం? మాకేం తక్కువ? ఆస్తి, అంతస్తు, హోదా, గౌరవం అన్నీ ఉన్నా ఇద్దరి మధ్య ఎందుకు అనురాగం కొరబడుతోంది? ఇద్దరికీ సుఖం లేని ఈ సంపాదన, ఈ అంతస్తు ఎందుకు అనుకుంటూ గత జీవితాన్ని నెమరేసుకుంటూ ఆ తియ్యని జ్ఞాపకాలతో నిద్ర పట్టక కన్నీటితో దిండును తడుపుతూ పడుకుంది సౌందర్య. అలవాటి ప్రకారం 10 గంటలు దాటిన తర్వాత ఇంటికి వచ్చిన రాజేష్ కన్నీటితో తడిసిన సౌందర్య కళ్ళను చూసి ఆశ్చర్యపోయాడు. తలుపు గడతీసి గుమ్మం ఎదురుగా నిలుచున్న ఆమె వైపు ట్యూబ్లైట్ కాంతిలో పరిశీలనగా చూశాడు. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో అరవిచ్చిన మల్లెపువ్వులా ఉండే ఆమె ఇప్పుడు వాడిపోయిన గులాబీ పువ్వులా ఉంది. పాలు కారే చిక్కిళ్ళు తెల్లగా పాలిపోయినట్లు ఉన్నాయి. కళ్ళ కింద నలుపు గీతలు చోటు చేసుకుంటున్నాయి. ఆమెను అలా చూడగానే రాజేష్ మనస్సు వేదనకు గురి అయింది. ఆమె పట్ల ప్రేమ వెల్లువలా ప్రవహించింది అతని మనసులో. తన కౌగిలిలో ఒలిగిపోమన్నట్టుగా ఆర్తిగా ఆమె వైపు చేతులు చాపాడు. పోగొట్టుకున్న పెన్నిది తిరిగి పొందినంత ఆనందంగా, ఆ క్షణం కోసమే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్లుగా విశాలమైన భర్త ఎదలో గువ్వలా ఒదిగిపోయింది ఆమె. ఆ నిమిషంలో కోటి వీణలు ఒక్కసారిగా రాగాలు పలికాయి ఆమె మనసులో. అనురాగం ఆమె మనసులో వెల్లువలుగా పొంగగా ఆ క్షణం కరిగిపోతే ఆ తియ్యని స్వప్నం కరిగిపోతుందేమో అన్నంత భయంగా, భర్త కౌగిలే తన సర్వస్వం అన్నట్టుగా భర్త గుండెలకు మరింత హత్తుకుపోయింది ఆమె. ఆమెను గుండెలకు అదుముకుని ఆమె తల నిమురుతూ అలాగే నిల్చున్నాడు రాజేష్. వారిరువురూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు. గడియారం 2 గంటలు కొట్టింది. ఆ చప్పుడుకు తన్మయత్వంలో నుంచి తేరుకున్నారు ఇరువురు. కళ్ళెందుకు అలా ఎర్రగా ఉన్నాయి? ఆరాధనగా ఆమె వైపు చూస్తూ అడిగాడు రాజేష్. ఆ అరుణ కరిగిపోయిన ఆమె ఉపికి వస్తున్న కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకు ఆ కన్నీరు? నీ మనసులోని బాధ ఏమిటో నాకు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది చెప్పు? బాధ నాకెందుకండి బాధ? ఉండటానికి అందమైన బంగళా ఉంది, తిరగటానికి ఖరీదైన కారు ఉంది, బీరువా నిండా నగలు, చీరలు అన్నీ అవసరానికి మించి ఉన్నాయి. ఇంకా నాకు బాధ ఎందుకు? సౌందర్య, నిజం చెప్పు, ఎందుకు నువ్వు బాధపడేది? మీకు తెలియదనే అడుగుతున్నారా? తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను? ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడేగా గడియారం 2 గంటలు కొట్టింది. మీరింటికి ఎన్ని గంటలకు వచ్చారు? 1 గంటకు. ఇప్పటి వరకు ఎక్కడున్నారు? నీకు తెలియనట్టు కొత్తగా అడుగుతావే. బొంబాయి నుంచి సరుకు కొనటానికి సేట్లు వచ్చారు. వాళ్ళ మూలంగా ఈరోజు ఇంత ఆలస్యమైంది. అన్ని విషయాలు నీకు తెలుసు. తెలిసే ఎందుకు బాధ పెడతావు? ఏమండి, ఒకరోజు సేట్లు వస్తారు, ఇంకో రోజు ముఖ్యమైన ఫ్రెండు పార్టీ ఇస్తాడు. రోజు ఆలస్యంగా ఇంటికి రావటం, అందుకు ఏదో ఒక కారణం చెప్పడం మీకు అలవాటేగా. మనిద్దరికీ సుఖం లేకపోయిన తర్వాత అర్ధరాత్రి వరకు సంపాదించే ఈ సంపాదన ఎవరి కోసం? ఎవరు సుఖపడటానికి? నీ మనసు బాగాలేదు, రెస్ట్ తీసుకో, రేపు ఉదయం మాట్లాడుకుందాం. నేను నిద్ర లేచేసరికి బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ నేను నిద్రపోయిన తర్వాత ఇంటికి వస్తారు. భార్య భర్తతో మాట్లాడాలని వారం రోజుల నుంచి ఎదురు చూడటం, అందులోనూ భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఇలాంటి అరుదైన సంఘటన నా ఇంట్లో తప్ప ఇంకెక్కడా ఏ భార్యాభర్తల మధ్య జరగదు. ఏమండి, మీతో మనసారా మాట్లాడాలని వారం రోజుల నుంచి తప్పించిపోతున్నాను. మీ గుండెల్లో ఒదిగిపోయి సంతృప్తిగా నిద్రపోవాలని కొన్ని నెలల నుంచి అనుకుంటున్నాను. ఇటువంటి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేని దురదృష్టవంతురాలండి నేను. నాకు ఎంతోమంది ఆడవాళ్ళు పొందలేని అర్హతలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆడవాళ్ళు అందరూ పొందే ఆనందం, తృప్తి మాత్రం నాకు అందనంత దూరంలో ఉన్నాయి. ఆడది కోరుకునేది ఈ రెండింటినేనండి. ఆ రెండూ కరువైన తర్వాత మిగతా అర్హతలు ఎన్ని ఉన్నా ఆడదానికి ఏమీ లేనట్లే. బాబు అన్న నాతో ఉంటే వాడితోనన్నా కాలక్షేపం ఉండేది. వాడిని తీసుకెళ్ళి హైదరాబాదులో పెట్టారు. ఈ మేడలో బంగారు పంజరంలోని చిలకలా ఉన్నాను నేను. ఈ పంజరం బ్రతుకు నేను బ్రతకలేనండి. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. నన్ను పంపించేయండి. ఆ తర్వాత మీరు పగలు రాత్రి ఫ్రెండ్స్తోనూ పార్టీలతోనూ గడపండి. మీకోసం ఎదురు చూసేవాళ్ళు, ఆలస్యంగా వచ్చారని బాధపడేవాళ్ళు మీకెవరూ ఉండరు. ఒంటరితనం మనిషికి పెద్ద శిక్ష. అన్నీ ఉన్నా ఏమీ లేనిదల్లా ఏడుస్తూ అంది ఆమె. అంత దీనంగా ఏడుస్తున్న సౌందర్యుడు చూస్తుంటే రాజేష్ మనసు బాధతో విలవెల్లాడిపోయింది. ఆమె దగ్గరికి వచ్చి ఆమె గుండెలకు అదుముకుని ఆమె కన్నీళ్లను తన చేత్తో తుడిచాడు. రాజేష్ కళ్ళ నుంచి రాలిన కన్నీటి చుక్కలు ఆమె తల మీద వాలి ఇంకిపోయాయి. ఏమండి, మనిద్దరం కొన్ని రోజులు ఈ బిజినెస్ వ్యవహారాలన్నీ మా డాడీకి అప్పచెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. ఎక్కడికి వెళదాం? ఎక్కడికైనా సరే. ఈ ఫ్రెండ్స్ వాతావరణం కనిపించినంత దూరం వెళ్ళిపోదాం. అందరూ పెళ్ళవగానే హనీమూన్కి వెళతారు. మనం పిల్లల్ని కన్న తర్వాత హనీమూన్కి వెళ్దామా? హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్. నేనేం చెప్పినా మీకు నవ్వులాటగానే ఉంటుంది.
బిజినెస్ విషయాలు మా డాడీ చూసుకుంటారు. మన ఇద్దరు ఎక్కడికైనా వెడదామండి. నీ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు. ఎవరది? నిన్న రాత్రి నాకు ఎంత తీయని కల వచ్చిందో తెలుసా? కలల్లో కలల్లో కూడా తీపి కలలు, చేదు కలలు అంటూ విడివిడిగా ఉంటాయా? నవ్వుతూ అన్నాడు రాజేష్. అబ్బా, మీకంతా వేళకోళమే. నాకు వచ్చిన కల చెప్పమంటారా వద్దంటారా? నువ్వు చెప్తారంటే నేను కాదంటానా? నేను కలిసి ఎక్కడికో వెళ్ళాం. మనం వెళ్ళిన ప్రదేశం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? తెలుగు సినిమా హీరో హీరోయిన్లు జూడెట్ పాడుకునే సన్నివేశంలా ఉందా? మీరు ఎగతాళి చేస్తే నేను అసలు చెప్పను. చెప్పకపోతే సస్పెన్స్ భరించడం కష్టం. త్వరగా చెప్పు, మళ్ళీ మూడు మారిపోతుంది. హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్. చుట్టూ కొండలు, ఒకవైపున గలగల పారుతున్న సెలయేరు, ఎటు చూసినా విరగపూసిన పూల చెట్లు, ఆ పూల మకరందాన్ని ఆస్వాదించడానికి వచ్చే తుమ్మెదలు, కొమ్మల్లో కూర్చుని ఊగిసలాడుతున్న కువ్వల జంటలు, సెలయేరు ప్రక్కన నాట్యం చేస్తున్న నెమళ్ళు, ఆ చెట్ల మధ్య అటు ఇటు పరిగెడుతున్న లేళ్ళు. అబ్బా, కళలోని సన్నివేశం వర్ణించడం నాకు చేత కాదు. ఏ మహామునో తపస్సు చేసుకునే ఆశ్రమంలా ఉంది ఆ ప్రదేశం. సౌందర్య, నువ్వు ఆ ప్రదేశాన్ని గురించి వర్ణించేటప్పటికే తెల్లవారిపోయేలా ఉంది. మిగిలిన కథ ఇప్పుడు చెప్తావు? మధ్యలో ఇలా విసిగిస్తే నేను అసలు చెప్పను, ఉక్రోషంగా అంది సౌందర్య. సున్నాలా చుట్టిన నీ మూతి ఎంత ముద్దొస్తుందో తెలుసా? కళను గురించి తర్వాత చెప్తూ గాని ఒక తీయని ముద్దివ్వు. కోరిక నిండిన కళ్ళతో ఆమె వైపు చూస్తూ అన్నాడు రాజేష్. మీరు నా మూడు చెడగొడుతున్నారు, గారాభంగా అంది ఆమె. ఇక మాట్లాడను, త్వరగా చెప్పు. ఆ అందమైన ప్రదేశంలో పూల చెట్ల మధ్యనున్న పువ్వులనే దుప్పటిగా పరుచుకుని మీరు పడుకున్నారు. మీ గుండెల మీద తల పెట్టుకుని నేను పడుకున్నాను. ఎంతకాలానికి నేను కోరుతున్నట్లుగా మీతో గడపటానికి సమయం దొరికింది అనుకుంటూ సంతోషంతో కళ్ళు తెరిచాను. అంతలో కల కరిగిపోయింది. కలలో గడిపినట్లుగా మనిద్దరం గడిపి ఎన్ని రోజులైందో. నేను కలలో చూసిన లాంటి ప్రదేశానికి వెళ్ళి హాయిగా ఒక 2 రోజులు ఉండి వద్దామండి అంది సౌందర్య. నీ కోరికను ఎలా తీర్చాలో నాకు అర్థం కావటం లేదు. ఇదేవైనా విఠలాచార్య డైరెక్షన్లో తీసిన సినిమా అనుకున్నావా? మానవులు దేవతలు మానవలోకానికి వచ్చి కథ నడిపించినట్లుగా నువ్వు కలలో ఆ ప్రదేశాన్ని చూడటం, ఆ ప్రదేశానికి తీసుకెళ్ళమని నన్ను కోరటం అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో నాకెలా తెలుసు? నిన్నెక్కడికి ఎలా తీసుకెళ్ళను? అలాంటి ప్రదేశాలకి తీసుకెళ్ళండి చాలు. అటువంటి ప్రదేశాల్లో గడపాలంటే అంత దూరం వెళ్ళాలా? ఆర్ట్ డైరెక్టర్ని పిలిపించి 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే మన లాన్లోనే నువ్వు కలలో చూసిన వంటి ప్రదేశం తయారైపోతుంది నవ్వుతూ అన్నాడు రాజేష్. ఇంతకీ నన్ను తీసుకెళ్తారా లేదా? నీ మాటకి ఎదురుందా? అలా అంటూనే మోసం చేస్తున్నారు. ఏమండి, సూటిగా నా కళ్ళల్లోకి చూసి సమాధానం చెప్పండి. నా మాట ఒక్క మాటైనా వింటున్నారా మీరు? నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎలా ఎగతాళి చేస్తారో తెలుసా? నేను భార్యా విధేయుడినని, భార్య కొంగు పట్టుకు తిరుగుతానని అంటారు. నువ్వేమో ఇలా సాధిస్తావు. బయట వాళ్ళకు మాత్రం భార్యా విధేయుల్లా కనిపిస్తారు. ఇంట్లో మాత్రం నీ అధికారమే చలాయిస్తారు. మరేమనుకున్నావు? నేను నీకు మొగుణ్ణి, నువ్వు నాకు లోబడి ఉండాలి తెలుసా? భర్త భార్యనైనా, భార్య భర్తనైనా అధికారంతోనూ అహంకారంతోనూ గెలుచుకోలేరు. అమ్మో, నీకు చాలా విషయాలు తెలిసే. అసలు మన సంప్రదాయం ప్రకారం భర్త అధికారానికి భార్య లోబడి ఉండాలి. అవునా కాదా? ఏ సంప్రదాయం ప్రకారమైనా భార్యాభర్తలు అనురాగానికి లోబడతారు, మమతకు తల ఉంచుతారు. మాటలతోనే నువ్వు రాత్రంతా గడిపేలా ఉన్నావు. నా గుండెల మీద పడు. సౌందర్యను గుండెల మీదకు లాక్కుంటూ అన్నాడు రాజేష్. భర్త గుండెల్లో ఒదిగిపోయింది సౌందర్య. ఏమండి, మనిద్దరం ఇంత హాయిగా గడిపి చాలా రోజులైంది కదా, అందుకోనేమో ఇది కళా నిజమా అన్న భ్రమ ఉంది నాకు. పనికిరాని విషయాలన్నీ మాట్లాడుతూ నా మూడు చెడగొడుతున్నావు. ఇంక నేను మాట్లాడనివ్వను అంటూ ఆమె నోటిని తన నోటితో మూసేశాడు రాజేష్. రోజులు గడిచిపోతున్నాయి. ఒక రోజు గడిచే కొద్దీ మానసికంగా సౌందర్య రాజేష్కు దూరం అవుతూ మోహన్కి దగ్గరవుతోంది. మోహన్కి రోజు రోజుకు ఎందుకు ఇలా దగ్గరవుతున్నాను అని తనను తాను ఎన్నోసార్లు ప్రశ్నించుకుంది ఆమె. అది సమాధానం లేని ప్రశ్న అయింది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలు కాగానే మోహన్ కోసం ఎదురు చూడటం ఆమె దినచర్యలో ఒక భాగం అయిపోయింది. 5 గంటలకు ఆఫీస్ మూసేయగానే రాజేష్ క్లబ్కో పార్టీకో వెళ్ళిపోతాడు. మోహన్ సౌందర్య వాళ్ళ ఇంటికి వస్తాడు. సెలవులైపోయి బేబీ బాబు హైదరాబాద్ వెళ్ళిపోయారు. రోజంతా ఒంటరితనంతో బాధపడుతూ ఉండటం మూలంగా కాలక్షేపం కోసం మోహన్ కోసం ఎదురు చూడటం మొదలుపెట్టిన సౌందర్య 6 నెలలు గడిచేసరికి కాలక్షేపం కోసం కాకుండా
అభిమానంతోనూ ఆత్మీయతతోనూ ఎదురుచూడటం మొదలుపెట్టింది. రాజేష్ దినచర్యలోనూ జ్యోతి దినచర్యలోనూ ఎలాంటి మార్పు లేదు. సౌందర్యతో స్నేహం అభివృద్ధి కాక ముందు జ్యోతితో సరదాగా మాట్లాడాలని లేకపోయినా వారానికి 1-2 సార్లు రాత్రిపూట అవసరం కోసమైనా మనసు చెప్పుకుని జ్యోతితో ప్రేమ నటిస్తూ కోరిక తీర్చుకుని నిద్రపోయేవాడు మోహన్. ఇప్పుడు సౌందర్యతో స్నేహం అభివృద్ధి అయిన తర్వాత ప్రేమంటే ఏమిటో, ప్రేమకు కోరికకు ఉన్న తేడా ఏమిటో తెలుసుకున్న తర్వాత తనంటే ప్రేమ చూపని జ్యోతితో మనసు విప్పి మాట్లాడాలన్నా కూడా అసహ్యంగా ఉంది మోహన్కు. ఇంట్లో ఉన్నా కూడా ఎంతో అవసరమైతే 1-2 మాటలు మాట్లాడటం మినహా ఏమీ లేదు. భర్త విలువను అర్థం చేసుకోలేని జ్యోతికి భర్త ప్రేమగా మాట్లాడినా మాట్లాడకపోయినా ఒకటే. అస్సలు మోహన్తో వచ్చిన మార్పును కూడా గమనించినట్టుగానే ఉంటుంది. తన ఫ్రెండ్స్ వాళ్ళతో సినిమాలు, షికార్లు, షాపింగ్ అవే తన జీవిత ధ్యేయమన్నట్టుగా, అందుకోసమే తను బ్రతుకుతున్నట్టుగా ఉంటుంది జ్యోతి. ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా ఉంటున్నా ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి సరదా వాళ్ళది. అలా జరుగుతున్నాయి రోజులు. ఆ రోజు సౌందర్య పుట్టినరోజు. రాజేష్ తన ఫ్రెండ్స్ అందరికీ పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేశాడు. ఫ్రెండ్స్ అందరినీ ఫ్యామిలీలతో సహా పార్టీకి ఆహ్వానించాడు. మోహన్కు జ్యోతిని కూడా తీసుకుని త్వరగా పార్టీకి రమ్మని అప్పటికే 2 సార్లు ఫోన్ చేసి చెప్పాడు. ఎక్కడికో వెళ్ళాలని తయారవుతున్న జ్యోతి దగ్గరికి వచ్చి త్వరగా తయారవ్వు, రాజేష్ వారి ఇంటికి వెళ్దాం అన్నాడు. నాకు వేరే పని ఉంది, మీరు వెళ్ళండి నిర్లక్ష్యంగా అంది జ్యోతి. సౌందర్య పుట్టినరోజు ఈరోజు. రాజేష్ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాడు. అందరూ ఫ్యామిలీలతో వస్తున్నారు. నువ్వు వస్తే బాగుంటుంది అన్నాడు మోహన్. ఈ మధ్య రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనుకుంటాను. ఆవిడ గారు నేను రాకపోతే బాధపడరు కానీ పాపం ఫ్రెండ్స్ కదా, మీరు రాకపోతే బాధపడతారులేండి, మీరు వెళ్ళండి. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ అంటూ వేళాపేళా లేకుండా తిరిగే నువ్వు కూడా నన్ను విమర్శించే మాత్రపు దానివా? ఆ అర్హత కూడా నీకుందా? అబ్బో, ఆవిడ గారి మీద ప్రేమ బాగా ముదిరిపోయినట్టుంది. చిన్న విషయానికి అంతగా వెనకేసుకొస్తున్నారు వ్యంగ్యంగా అంది జ్యోతి. జ్యోతి, హద్దు మీరి మాట్లాడకు. ప్రేమించటానికి ఆవిడ పెళ్లి కాని ఆడది కాదు. గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి మరొక గౌరవనీయమైన కుటుంబంలోకి కోడలుగా వచ్చిన ఆవిడ నాకు స్నేహితుడి భార్య. ఆమెను విమర్శించే అధికారమే కాదు, ఆవిడ ఎదురుగా నిలబడే అర్హత కూడా నీకు లేదు. ఆడది అంటే ఎలా ఉండాలో ఆమెను చూసి నేర్చుకోవచ్చు. నువ్వేమీ రానక్కర్లేదు. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు కోపంగా అన్నాడు మోహన్. పరాయి ఆడదాన్ని గురించి అంతగా పొగుడుతూ కట్టుకున్న భార్యను నన్నింత తేలిగ్గా మాట్లాడతారా? ఆవిడ ఎలాంటిదో నాకు తెలియదా? ఆవిడని వెనకేసుకొచ్చి మాట్లాడవలసిన అవసరం మీకేముంది? ఆవిడికి మీకు ఏంటి సంబంధం? పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడలేదనే అనుకుంటుంది. మీ మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే రోజు వెళ్ళవలసిన అవసరం మీకేముంది? స్నేహితుని భార్య అంటూ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని అటు రాజేష్ని ఇటు నన్ను మోసం చేస్తున్నారు మీరిద్దరూ. మిమ్మల్ని గురించి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు అక్కర్లేదు. నిన్న మా మహిళా మండలి మీటింగ్ రోజున అందరూ మిమ్మల్ని గురించి, ఆవిడకు మీకు ఉన్న అనుబంధాన్ని గురించి నా ఎదురుగానే మాట్లాడుకుంటుంటే సిగ్గుతో తల వంచుకున్నాను. ఏ సంబంధం లేకుండానే మీ పేర్లు నలుగురు నోళ్ళలో పడ్డాయా? వాళ్ళు అనుకోవడమే కాదు, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆవిడికి మీకు ఏంటి సంబంధం? కోపంతో పెద్దగా అరిచింది జ్యోతి. జ్యోతి, మాటలతో నన్ను రెచ్చగొట్టి నా సహనాన్ని పరీక్షించకు. పెళ్ళైన ఆడదానివి భర్త ఎదుటే స్నేహితురాలి బొగుడుతో పేకాడుతూ కూర్చునే నువ్వు మరొక ఆడదాన్ని విమర్శించి మాట్లాడుతున్నావా? మగరాయిల్లో క్లబ్బుల్లో తాగి తందనాలాడుతూ పరాయి మగాడితో చేతులు కలిపి డ్యాన్స్ చేసే నువ్వు ఇంకొక ఆడదాని గురించి చెడుగా మాట్లాడుతున్నావా? నువ్వొక చీడ పురుగు లాంటి దానివి. చీడ పురుగుకు పచ్చని పైరులు నాశనం చేయడమే కానీ అదే పని. సిగ్గు ఎక్కువ లేకుండా ఒళ్ళు మరిచి తిరిగే నువ్వు నా తప్పును ఎత్తి చూపుతున్నావా? ఒకరి తప్పును ఎత్తి చూపే ముందు నీ తప్పును గురించి నువ్వు ఆలోచించుకో. క్లబ్కు వెళ్ళినా పార్టీకి వెళ్ళినా మీ మిస్సెస్ను తీసుకురాలేదేమని ఒకరు అడిగితే ఆవిడ ఇంకో పార్టీకి వెళ్ళి ఉంటుందని మరొకరంటే, మీ ఆవిడ డ్రింక్ చేసినప్పుడు స్టెప్స్ బాగా వేస్తుందని మరొకరు ఎగతాళి చేస్తూ నవ్వుతుంటే తలెత్తుకోలేక మగాడినై ఉండి కూడా అవమానాలు భరించలేక బజారు కూడా వెళ్లకుండా ఆడదానిలా ఇంట్లో కూర్చుంటున్నాను. ఇంకో మగాడైతే నిన్ను నరికి పారేసి వెళ్ళి జైల్లో కూర్చునేవాడు. మనసులో ఏమోలో మిగిలి ఉన్న మానవత్వంతో నువ్వేం చేస్తున్నా సహిస్తూ నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాను. నిన్నేమీ అనలేక నేనే కుమిలిపోతున్నాను. నా మంచితనాన్ని నా చేతకానితనంగా తీసుకున్నావు. నీ పట్ల నాకున్న ప్రేమను నీ స్వార్థానికి ఉపయోగించుకున్నావు. నువ్వేం చేయటానికైనా ఏమంటానికైనా సమర్థురాలివి. నీకు క్లబ్లో కలిసి డ్యాన్స్ చేసే ఫ్రెండ్ మొగుడు శేఖర్కు ఏమిటి సంబంధం? ఇంటికి పిలిపించుకుని గంటల తరబడి నువ్వు అతనితో కలిసి పేకాడే మూర్తికి నీకు ఏంటి సంబంధం? నీకు నీతి నిజాయితీ సిగ్గు ఎక్కువ ఏమైనా ఉంటే ఇలా మాట్లాడవు. నీకంటే బజారు ఆడదినయం.
ఇంకా నన్ను రెచ్చగొట్టావంటే ఆవేశంలో నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వింత చేస్తున్నా నేను నా భార్యగా నా ఈ ఇంట్లో స్థానం ఇచ్చింది నీ మీద ప్రేమతో కాదు, పరువు కోసం. ఆ విషయం గుర్తుంచుకో. నిప్పులాంటి ఇలాంటి నిజాలన్నీ గుండెలలో దాచుకుని ప్రేమతో నిన్ను మార్చాలని 5 సంవత్సరాలు ప్రయత్నించి నా ప్రయత్నంలో విసిగిపోయాను. జీవితం మీద విరక్తితో బయటకు ముఖం చూపించాలంటే సిగ్గుతో ఎక్కడికూ వెళ్ళలేక స్నేహితుడి ఇంటికి వెళుతున్నాను. నాలాంటి అసమర్థుడు పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోలేని మగవాడు వాళ్ళలాంటి పరువు గల వాళ్ళింటికి వెళ్ళటం వాళ్ళకే పరువు తక్కువ. ఇన్ని నాటకాలు ఆడుతూ కూడా నన్ను విమర్శించి మాట్లాడుతున్నావంటే నీ తెలివితేటలు మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. కోపంతో పిచ్చివాడిలా అరిచాడు మోహన్. ఆవేశంతో అతని కళ్ళు ఎర్రబారాయి, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మొదటిసారి భర్త కోపాన్ని చూస్తున్న జ్యోతి భయంతో ఎదురు మాట్లాడలేకపోయింది. ఇన్ని రోజుల నుంచి భర్త తన నోటికి భయపడతాడని, తను కోపంగా మాట్లాడితే ఎదురు చెప్పకుండా నోరు పూసుకుంటాడని భర్తను గురించి చాలా తేలికగా అంచనా వేసుకుంది జ్యోతి. ఇప్పుడు ఆమె అంచనాలన్నీ తారుమారయ్యాయి. తను అలా బెదిరిస్తే తనకు భయపడతాడనుకుంటే ఇప్పుడు తననే బెదిరిస్తున్నాడు. తన విషయాలన్నీ భర్తకు తెలిసిపోయాయన్న భయంతో నోరు మెదపలేకపోయింది జ్యోతి. ఎదురు మాట్లాడితే గొంతు నిలిమి చంపేటంత ఆవేశంగా ఉన్నాడు మోహన్. అతని చూపుల్లో చూపులు కలిపే ధైర్యం లేక తల వంచుకుని నిల్చుంది. ఇంకా మాటలతో రెచ్చగొడుతూ, నన్ను పశువులా మార్చకు. ఇంకెప్పుడైనా నా ముందు హద్దు దాటి మాట్లాడితే నీ పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. మళ్ళీ ఇంటి గడప తొక్కే అవకాశాన్ని కోల్పోతావు. ఇక నీ ఆటలు సాగవు. ఆ విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడకు. నిన్ను వెంట తీసుకువెళ్ళి ఇంకా అవమానాల పాలయ్యే కంటే నేను ఒక్కడినే వెళ్ళటం మంచిది. కోపంగా అంటూ జ్యోతి పిలుస్తున్నా వినిపించుకోకుండా కారు బయటకు తీసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు మోహన్. ఆమె లేకుండా తను ఒక్కడే వెళితే నలుగురు తనను గురించి ఏమనుకుంటారో, సౌందర్యను తనను అపార్థం చేసుకుంటారేమో అన్న భయంతో పార్టీకి వెళ్లకుండా కారులో రోడ్లన్నీ తిరిగాడు. తను రానందుకు సౌందర్య ఎంత బాధపడుతుందో అన్న ఆలోచన అతనికి మతి లేకుండా చేస్తోంది. రాత్రి 10 గంటల వరకు అలా తిరుగుతూనే ఉన్నాడు. అలసటతో కారు డ్రైవ్ చేయలేక బార్ దగ్గర ఆపి బార్లోకి వెళ్ళి కూర్చున్నాడు. సీసా తర్వాత సీసా ఖాళీ చేస్తూ రాత్రి 11 గంటలు దాటే వరకు అక్కడే కూర్చున్నాడు. అయినా ఇంటికి వెళ్లాలనిపించలేదు. కారుని స్లోగా డ్రైవ్ చేస్తూ బ్యారేజ్ దాటి కొండ ప్రక్కగా కారు ఆపి ఇసుక తెన్నెల మీద పడుకున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత మగతగా కళ్ళు మూసుకుని ఆ ఇసుక తెన్నెల మీదే నిద్రపోయాడు. అతనికి ఎయిర్ కండిషన్ చేయబడిన విశాలమైన పెద్ద మేడ ఉంది. పట్టుపరుపులున్నాయి. అయినా అతని మనసుకి శాంతి లేదు. తినటానికి ఎన్నో రకాల వంటకాలు వంట మామగారు డైనింగ్ టేబుల్ మీద సర్ది ఉంచింది. అయినా అతను ఆకలితో నిద్రపోతున్నాడు. అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నా, ఆస్తి అంతస్తులు ఉన్నా, ఎవరూ లేని ఏమీ లేని అనాథగా ఆ ఇసుక తెన్నెల మీద చేతులు తలకింద పెట్టుకుని నిద్రపోతున్నాడు. మోహన్ గేట్లో నుంచి లోపలికి రావటం సౌందర్య చూసినా చూడనట్టుగా ముఖం తిప్పుకుని మరోవైపు చూస్తూ కూర్చుంది. మోహన్ వచ్చి సౌందర్యకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. 5 నిమిషాలు మౌనంగా వాళ్ళిద్దరి మధ్య రాజ్యవేలింది. నేను గేట్ నుంచి లోపలికి వస్తున్నప్పుడే మీరు నన్ను చూశారని నాకు తెలుసు. నా మీద ఎంతకింత కోపంగా ఉన్నారో కూడా నాకు తెలుసు. రాణి నవ్వుతూ అన్నాడు మోహన్. అప్పటికి సౌందర్య మాట్లాడలేదు. మీరు అలా ముఖం తిప్పుకుని కూర్చుంటే నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది. వెళ్ళిపోమ్మంటారా? నేను రమ్మంటే వచ్చారా, నేను వెళ్ళమంటే వెళ్ళటానికి? మోహన్ వైపు తిరుగుతూ కోపంగా అంది సౌందర్య. అమ్మో, అంత కోపంగా చూడకండి. మీ కళ్ళల్లోకి చూడాలంటేనే భయంగా ఉంది. హాస్యంగా నవ్వుతూ అన్నాడు మోహన్. ఇన్ని రోజుల నుంచి మీరు చూపుతున్న అభిమానం అంతా నిజం అనుకున్నాను. మీరు నాకు ఆత్మీయులని పొరపాటు పడ్డాను. మీరు ఎలాంటి వారో ఇప్పటికి అర్థమైంది. కాలక్షేపం కోసం స్వార్థంతో మీరు మా ఇంటికి వస్తున్నారు. స్నేహాన్ని స్వార్థానికి ఉపయోగించుకున్నారు. మీరు ఆవేశంలో ఉన్నారు. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు. తర్వాత మాట్లాడతాను. నా పుట్టినరోజు పార్టీకి మీరు తప్ప అందరూ వచ్చారు. మీరు రాలేదని ఎంత బాధపడ్డానో, మీకోసం ఎంత ఎదురు చూశానో మీకేం తెలుసు? నాకంతా తెలుసు. నేను బాధపడతానని తెలిసే రావటం మానేశారా? అవును. ఎందుకని? కారణం చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. నేనంత మూర్ఖురాల్ని కాదు. మీరు ఊహించినంత అమాయకురాల్ని కాదు. మీరు తెలివిగల వాళ్ళైతే నన్ను అపార్థం చేసుకునేవారు కాదు. నేనెందుకు రాలేదో అర్థం చేసుకునేవారు. కావాలనుకున్నవాడు రాకపోతే ఎంత బాధగా ఉంటుందో మీకేం తెలుసు? మీకోసం నేను 4 సార్లు ఫోన్ చేశాను. మీరు ఇంట్లో ఉండి కూడా పని మనిషి చేత లేదని చెప్పించారు. ఎందుకు అలా చేశారు? రావటం ఇష్టం లేకపోతే ఆ విషయం సూటిగా చెప్పొచ్చు కదా. ప్లీజ్ ఇప్పుడు నన్నేమీ అడగకండి. మీరెందుకు రాలేదో నాకు కారణం తెలియాలి. నిజం చెప్పి మమ్మల్ని బాధ పెట్టే కంటే అబద్ధం చెప్పి సంతోషపెట్టడమే మంచిదని నా అభిప్రాయం. సరైన కారణం అయితే అబద్ధం చెప్పనక్కర్లేదు. అబద్ధం చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యం. అది ఎటువంటి విషయమైనా సరే నాకు నిజం కావాలి. ప్రమాణం చేసి చెప్తున్నాను. నిన్న మీ ఇంటికి రావాలని 4 గంటలకే తయారయ్యాను. అందరూ ఫ్యామిలీలతో వస్తారు కదా. నేను ఒంటరిగా రావడం బాగుండదని జ్యోతిని కూడా రమ్మన్నాను.
తను రాకపోగా మనిద్దరికీ నీచమైన సంబంధాన్ని అంటగట్టి అందుకోసమే నేను ప్రతిరోజు మీ ఇంటికి వస్తున్నట్లు ఇష్టపడినట్టుగా మాట్లాడింది. అది సహించలేక నేను మీ తరఫున మాట్లాడితే పరాయి ఆడదాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరమే ఉంది అంటూ పెద్ద హంగామా చేసింది. దాంతో మనసు వికలమై రాలేక పిచ్చివాడిలా రాత్రి 11 గంటల వరకు తిరిగాను. రాత్రి ఇంటికి కూడా రాలేదు. నదిలో ఇసుక తిన్నెల మీద నిద్రపోయాను. నేను కాలక్షేపం కోసం కానీ స్వార్థంతో కానీ మీతో స్నేహం చెయ్యలేదు. నా జీవితంలో అభిమానించింది మిమ్మల్ని ఒక్కరినే. నేను రాలేదన్న బాధతో మీరు అలా మాట్లాడారు. కారణం చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకున్నా నాకు బాధ లేదు వేదనగా అన్నాడు మోహన్. అతని కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీరు, అతని మాటల్లో ధ్వనిస్తున్న వేదన అతను మనసులో ఎంత బాధపడుతున్నాడో తెలుపుతున్నాయి. సారీ, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడాను. మనలో మనకు క్షమాపణలేమిటి? మీరు అలా మాట్లాడినందుకు నేను బాధపడలేదు. మీరు నన్ను ఎంతగా అభిమానిస్తున్నారో ఇప్పుడు అర్థమైంది. నన్ను అందరికంటే ఎక్కువగా అవమానిస్తున్నారు కాబట్టే నన్ను అందరికంటే ఎక్కువగా అభిమానిస్తున్నారు కాబట్టి నేను రాలేదని ఎక్కువగా బాధపడుతున్నారు. జ్యోతి నన్ను గురించి అపార్థం చేసుకుని ఎందుకలా మాట్లాడిందో నాకు అర్థం కావటం లేదు. మీకు వయసు ఎదిగినంతగా మనసు ఎదగలేదు. బయటి ప్రపంచం సంగతి మీకు పూర్తిగా తెలియదు. తప్పు చేసేవాళ్ళు ఎవరైనా తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి, ఎదుటి వాళ్లలోని తప్పును వెతకటానికి ప్రయత్నిస్తారు. తను ఇల్లు మొగుడు పట్టకుండా తిరుగుతుంది. అది కప్పిపుచ్చుకోవడానికి నన్ను విమర్శించబోయింది. నేను తగినట్టుగా బుద్ధి చెప్పేసరికి నోరు మూసుకుంది. ఏమండి, మనల్ని గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అన్న విషయం ఇంతవరకు నేను ఆలోచించనే లేదు. నా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు కాబట్టి అటువంటి ఆలోచన నాకు లేదు. రాత్రిపూట వీధిలో దొంగ నడుస్తున్నప్పుడు కుక్కలు మొరుగుతాయి, సాధువు నడుస్తున్నప్పుడు కుక్కలు మొరుగుతాయి. కుక్కలు మొరిగినంత మాత్రాన సాధువు దొంగ అవుతాడా? జ్యోతి నడుస్తున్నది తప్పుదారి కాబట్టి ఆవిడ మనసులోకి వచ్చే ఆలోచనలు కూడా అలాంటివే వస్తాయి. ఒక మంచి మనిషి ఒక మాట అంటే బాధపడాలి కానీ అటువంటి మనిషి అన్నందుకు మీరు బాధపడుతున్నారా? నన్ను అన్నందుకు నేను బాధపడటం లేదు. ఆవిడ మాటలకు మీరు ఎంత బాధపడతారో అని బాధపడుతున్నాను. నా మనసు ఏనాడో మొద్దుబారిపోయింది. ఆవిడ మా ఇంటికి రావద్దంటే మీరు రావటం మానేస్తారా? జ్యోతికి నన్ను శాసించే అధికారం లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా చివరికి రాజేష్ కూడా మా ఇంటికి రావద్దన్నా నేను రావటం మానేయను. దూరం నుంచైనా మిమ్మల్ని చూసి వెళతాను. కొన్ని విషయాలు మాటలతో చెప్పలేము, చేష్టలు బట్టి అర్థం చేసుకోవాలి. మోహన్ ఆవేదనను అర్థం చేసుకున్న సౌందర్యకు కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. అతని ముఖం చూడలేక తన కంట నీరు అతని కళ్ళబడకుండా ఉండాలని టీపాయ్ మీద పేపర్ తీసి మొహానికి అడ్డు పెట్టుకుంది. అయినా మోహన్ చూశాడు. సౌందర్య కంట నీరు చూడగానే అతని గుండెను ఎవరో కత్తితో రెండుగా చీలుస్తున్నట్టుగా విలవెల్లాడిపోయాడు. సౌందర్యను ఒక్కసారి గుండెలకు హత్తుకోవాలని, కన్నీటితో తడిసిన సౌందర్య కనురెప్పలపై సున్నితంగా ముద్దు పెట్టుకోవాలని ఏమేమో అనుకున్నాడు మనసులో మోహన్. కానీ అనుకున్న వాటిలో ఏ ఒక్కటి చేయలేకపోయాడు. సౌందర్య గుండెల మీద వేలాడుతున్న మంగళసూత్రాలు వాస్తవాన్ని గుర్తు చేస్తుంటే సౌందర్యను చూస్తూ అలాగే కూర్చున్నాడు మోహన్. ఇంతలో వంట మామగారు పొగలు కక్కుతున్న టీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చి వెళ్ళింది. ఇక నేను వెళ్ళనా? అప్పుడే వెళ్ళిపోతారా? నేను వచ్చి గంటన్నర అయింది. మీతో మాట్లాడుతూ కూర్చుంటే టైం తెలియదు. మీరు బాధపడనంటే మీతో ఒక విషయం చెప్తాను. సంశయం ఎందుకు చెప్పండి? నేను ఈ మధ్య ప్రతిరోజు మీ ఇంటికి వస్తున్నాను కదా. ఒకరు మనల్ని అనుమానించేందుకు ఆస్కారం మనం ఎందుకు ఇవ్వాలి? అందుకే కొంతకాలం తరచుగా మీ ఇంటికి రావటం మానేస్తాను. పిరికివారు అనుకున్నాను కానీ మరీ ఇంత పిరికివారు అనుకోలేదు. ఇది పిరికితనం కాదు, నన్ను అర్థం చేసుకోండి. నన్ను గురించి నేను ఆలోచించడం లేదు. నా మూలంగా మీరు అవమానాల పాలు కావడం నాకు ఇష్టం లేదు. ఎవరో అనుకుంటారని మనకిష్టమైన పనులు మనం చేయటం మానేస్తామా? మన మనసులో ఏ దురుద్దేశం లేనంతకాలం ఒకరికి భయపడవలసిన అవసరం లేదు. మీకు లోకం పోకడ తెలియదు. తాటి చెట్టు కింద నిలబడి మజ్జిగ తాగినా ఎవరూ నమ్మరు. ఒకరి నమ్మకాలతో మనకేం పని? మనం సమాజంలో ఒకరిగా బతుకుతున్నాం. సమాజాన్ని గురించి మనం పట్టించుకోవడం మానేసినా మనల గురించి సమాజం పట్టించుకోకుండా ఉండదు. భయపడే వాళ్లను ఈ సమాజం మరింత భయపడుతుంది. ఎదురు తిరిగిన వాళ్ళను ఏమీ చేయలేదు. మనం తప్పు చేయనప్పుడు సమాజానికి ఎందుకు భయపడాలి? కారణం చెప్పానుగా. మీరు మా ఇంటికి రానంత మాత్రాన జ్యోతి వేసిన నింద నా మీద తొలగిపోతుందా? మనం జాగ్రత్తలో మనం ఉంటే సరి. మీరు జ్యోతికి భయపడుతున్నారు కాదు, నా మూలంగా మీకు అపనింద రాకూడదని జాగ్రత్త పడుతున్నాను. మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు. ఇన్ని రోజులుగా మీరు నన్ను అర్థం చేసుకోలేకపోయారు. తమాషాగా అన్నాను, బాధపడకండి అనునయంగా అంది సౌందర్య. చీకటి పడింది, ఇక నేను వెళతాను. కోపం పోయినట్టేనా? తేలికపడిన మనసుతో అన్నాడు మోహన్. అది కోపం కాదండి, మీరు రాలేదన్న బాధతో అలా మాట్లాడాను. మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే ఈ రాత్రి కూడా ఇక్కడే గడిచిపోతుంది. ఇక వెళతాను అంటూ లేచాడు మోహన్. స్నేహితుడి పెళ్లికని ఆ ఉదయమే రాజేష్ మద్రాసు వెళ్ళాడు. సౌందర్యకు స్నేహితులు కూడా ఎవరూ లేకపోవటం వలన ఇంట్లో ఉండటం లేకపోతే కారులో సినిమాకి వెళ్ళటం,
ఉదయం నుంచి రేడియోతోనూ పుస్తకాలతోనూ కాలక్షేపం చేసిన సౌందర్య విసిగిపోయి స్నానం చేసి తోటమాలి పాదులకు నీళ్లు కడుతుంటే చూస్తూ నిలబడింది. ఇంతలో మోహన్ వచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. రండి అలా కూర్చుందామంటూ పొగడ చెట్టు కింద వేసి ఉన్న కుర్చీల దగ్గరికి వెళ్ళింది సౌందర్య. ఏమిటి కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి, ఒంట్లో బాలేదా? మోహన్ ఏమీ సమాధానం చెప్పలేదు. మాట్లాడరే, ఒంట్లో బాలేదా? ఒంట్లో బాగానే ఉంది. మరెందుకు అలా ఉన్నారు? మనసు బాగాలేదు. అదే నేను అడుగుతున్నాను, ఎందుకు బాగాలేదు? ఏం జరిగింది? జ్యోతి ప్రవర్తన రోజురోజుకి శృతి మించిపోతోంది. నోటికి హద్దు పద్దు లేకుండా వాగుతోంది. ఇక ఆవిడతో కాపురం చేయడం నా వల్ల కాదు, విడాకులు తీసుకుంటాను. అది అంత సులభం అనుకున్నారా? ఆవిడ మెడలో అగ్నిసాక్షిగా 3 ముళ్ళు వేసింది. ఆవిడతో కలిసి 7 అడుగులు నడిచింది. ఇంటికేనా? మీకు తెలియదండి. కళాన్ని రూపాయి అనుకున్నా దాన్ని జేబులో పెట్టుకుంటాము. చెప్పుల్ని 100 రూపాయలు పెట్టి కొన్నా కాళ్ళకే వేసుకుంటాము. కళాన్ని రూపాయికి కొన్నా దాన్ని జేబులో పెట్టుకుంటాము. జ్యోతిని గౌరవించటం, ఆమెకు ఎదురు చెప్పకపోవటం ఆమె చెడిపోవటానికి ఇంకా దోహదమవుతోంది. నా కళ్ళ ముందే పరాయి మగవాడితో కబుర్లు చెప్తూ కూర్చున్నా, పేకాడుతూ కూర్చున్నా సంస్కారం పేరుతో సహించి ఊరుకునేటంత విశాల హృదయం నాకు లేదు. ఆవిడకు నచ్చ చెప్పాలని ప్రయత్నించి విసిగిపోయాను. మీ ఇద్దరి మధ్య బేబీ భవిష్యత్తు ఎలా నలిగిపోతుందో ఆలోచించండి. మీకు తెలియందేముంది? బేబీకి తల్లి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇప్పుడు మాత్రం బేబీ తల్లి ఒడిలో పెరుగుతుందా? ఆవిడ లేకపోయినంత మాత్రాన బేబీ భవిష్యత్తుకు వచ్చిన నష్టం ఏమీ లేదు. సహనానికైనా ఒక హద్దు అంటూ ఉంటుంది. అది కోల్పోయిన తర్వాత మనిషి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పశువులా మారతాడు. ఈరోజు జ్యోతిని హత్య చేసేవాడిని. అతి ప్రయత్నం మీద నన్ను నేను కంట్రోల్ చేసుకుని అక్కడ ఉంటే ఆవేశంతో హత్య చేస్తానేమో అన్న భయంతో మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. మంచి పని చేశారు. ఆవేశంలో హత్య చేస్తారు. ఆ తర్వాత మీరేమవుతారో ఆలోచించక ఆవేశంతో చేసిన చిన్న పొరపాటుకు శిక్ష జీవితమంతా అనుభవించాలి. ఆవిడ కోసం మీ జీవితాన్ని నరకం చేసుకుంటారా? మీకు ఇష్టం లేకపోతే మంచితనంగానే ఆవిడని పుట్టింటికి పంపించేయండి. ఆవిడ వెళ్ళదు. నా ఇంట్లో నుంచి వెళితే ఆవిడ ఆటలు సాగవు. స్థానబలం ఉంటుంది ఇక్కడుంటే. నన్ను అడ్డు పెట్టుకుని ఆవిడ ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావటం లేదు. మనిషి తనకట్టు ఒక మనిషి తోడు కావాలి. నేనున్నాను అని చెప్పగలిగే ఒక స్నేహితుడు కావాలి. నాకు మీరున్నారన్న నమ్మకంతో నేను మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. అంత నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు థ్యాంక్స్. మీ స్నేహమే లేకపోతే నా జీవితం 2 సంవత్సరాల కిందయే ముగిసిపోయేది. మీరు నన్ను మరీ మొలక చెట్టు ఎక్కించేస్తున్నారు. కాదు, నిజం చెప్తున్నాను. ఇంత క్రితం వరకు జ్యోతినన్నా హత్య చేయాలి, నేనన్నా ఆత్మహత్య చేసుకోవాలి అన్నంత ఆవేశంగా ఉంది. మీతో 10 నిమిషాలు మాట్లాడగానే మనసంతా తేలికపడినట్టుగా హాయిగా ఉంది. ఇప్పుడు జ్యోతితో రోజూ ఉన్న గొడవేగా ఎందుకింత ఆవేశపడ్డారు? జ్యోతి ప్రవర్తన శృతిమించిపోవటంతో మొదటిసారిగా ఈరోజు జ్యోతి మీద చెయ్యి చేసుకున్నాను. నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి సామాన్యంగా ఇంటిలో ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా ఉన్నా నేను రాగానే టీ ఇవ్వాలన్న విషయం కూడా గుర్తుండనట్టుగా ఉంటుంది. నేనుగా టీ ఇమ్మని అడిగినా లోపల వంట మనిషి ఉంది, టీ కావాలని అడగండి, తయారు చేసి ఇస్తుంది అంటుంది నిర్లక్ష్యంగా. ఇప్పుడు ఏమనుకున్నా ఏం ప్రయోజనం? జ్యోతిని మొదటే అదుపులో పెట్టవలసింది. అప్పుడు అలా చెయ్యలేకపోయాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను వేదనగా అన్నాడు మోహన్. ఇక ఆ విషయాన్ని గురించే ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. నేను మగవాడినై ఉంటే ఆడదానిలా ఏడుస్తున్నాను. నా ఎదురుగానే నా ఫ్రెండ్స్ నన్ను హేళన చేస్తున్నారు. మోహన్ ఏమిటి, పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోలేక అలా వదిలేశాడు. ఏ క్లబ్లో చూసినా, ఏ మీటింగ్లో చూసినా ఆవిడే కనిపిస్తుంది అనుకుంటున్నారు. మగవాడు ఏదైనా సహించగలడు, కానీ తన భార్యను గురించి మరో మగవాడు తేలికగా మాట్లాడటం మాత్రం సహించలేడు. జ్యోతి మూలంగా సుఖం సంతోషం లేకపోగా అనుక్షరం చిత్రహింసకు అనుభవిస్తూ మార్పు లేని యాంత్రికమైన జీవితంతో విసిగిపోయాను అన్నాడు మోహన్. ఇంతలో సౌందర్య వాళ్ళ కారు డ్రైవర్ పెద్ద అట్టపెట్టెను కారులో నుంచి దించి లోపల పెట్టి సౌందర్య దగ్గరికి వచ్చి, ఇక నేను ఇంటికి వెళ్తానమ్మగారు, మళ్ళీ రేపు ఉదయాన్నే వస్తాను అన్నాడు వినయంగా. అయ్యగారు కారు తీసుకెళ్ళలేదా? లేదమ్మా, ట్రైన్లో వెళ్ళారు. సరే, నువ్వు రేపు ఉదయాన్నే రా. అలాగే అమ్మగారు అంటూ ఆమెను మరోసారి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డ్రైవర్. ఇప్పుడు డ్రైవర్ లోపల పెట్టిన అట్టపెట్టెలో ఏమున్నాయి అడగకూడదు అనుకుంటూనే అనుమానాన్ని దాచుకోలేక అడిగాడు మోహన్. సౌందర్య మోహన్ మొహంలోకి చూస్తూ ఆవేదనగా నవ్వింది. ఆ నవ్వులో అతనికి ఎన్నో అర్థాలు కనిపించాయి. మాట్లాడరే అన్నాడు. ఆ పెట్టెను గురించి ఎందుకంత ఆసక్తి చూపుతున్నారు? డ్రైవర్ ఆ పెట్టెను కారులోంచి దించుతున్నప్పుడు బాటిల్స్ కదిలిన చప్పుడు వినిపించింది. నా అనుమానం నిజమా కాదా అని తేల్చుకోవడానికి అడిగాను. నవ్వుతూ అన్నాడు మోహన్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఇంకా బాగా రాణించేవారు నవ్వుతూ అంది సౌందర్య. ఆమె నవ్వుతున్నా ఆ నవ్వులో జీవం లేదు. ఏడవలేక నవ్వుతుందన్న విషయం మోహన్ గుర్తించాడు. నా అనుమానం నిజమే కదూ? అవును. రాజేష్ లేడు కదా, అన్ని బాటిల్స్ ఎందుకు? ఇంట్లో ఉంటే అవసరానికి ఉపయోగించుకోవచ్చు. మీరు ఈ మధ్య ఎక్కువగా డ్రింక్ చేస్తున్నారనుకుంటాను. డ్రింక్ చేయకపోతే నిద్రలే పోలేని పరిస్థితికి వచ్చాను ఆవేదనగా అంది సౌందర్య.
ఈరోజు నా మనసు బాగాలేదు, ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు ఇక్కడే నేను కూడా డ్రింక్ తీసుకుంటాను. సారీ, మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతేనే. మోహన్తో కలిసి డ్రింక్ చేయడం సౌందర్యకి ఇష్టం లేకపోయినా ఆ మాట అతడితో సూటిగా చెప్పలేకపోయింది. అతను అలాగనటం అదే మొదటిసారి కాబట్టి అప్పటికి ఒప్పుకుని ఆ తర్వాత అలాంటి పనులు నాకు ఇష్టం ఉండవని నిదానంగా చెప్తామనుకుంది. ఎలాగూ రాజేష్ ఈ రాత్రికి రాడు కదా, ఈ ఒక్కసారికి మోహన్తో కలిసి డ్రింక్ చేస్తే అతని కోరిక తీర్చినట్టు ఉంటుంది. రాజేష్కు తెలిసే అవకాశం ఉండదు అనుకుంది మనసులో సౌందర్య. ఏమిటి ఆలోచిస్తున్నారు? నేను మీతో కూర్చోవటం మీకు ఇష్టం లేదా? అబ్బే, అలాంటిదేమీ లేదు అంది తన మనసులోని భావాలు ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ సౌందర్య. నా కోరిక మన్నించినందుకు థ్యాంక్స్. ఆ మాట నాతో చెప్పొద్దని ఇప్పటికి మీకు 100 సార్లు చెప్పాను. ఇక ముందు చెప్పను. అప్పటి వరకు చల్లాచెదురుగా ఉన్న మేఘాలన్నీ ఒక్కచోటుకు చేరాయి. చల్లటి గాలి తోలటం వలన చిరుకులు రావటం మొదలుపెట్టాయి. వర్షం పెద్దదయ్యేలా ఉంది. హాల్లోకి వెళ్ళి కూర్చుందాం రండి అంటూ లేచింది సౌందర్య. సౌందర్యను అనుసరించాడు మోహన్. మీరు ఆ పేపర్ చూస్తూ సోఫాలో కూర్చోండి, నేను 5 నిమిషాల్లో వస్తానంటూ లోపలికి వెళ్ళిన సౌందర్య వంట మామగారి దగ్గరికి వెళ్ళి ఉదయం చేసిన రొయ్యలు వేపుడు ఉందా అని అడిగింది. ఉందమ్మా, అబ్బాయి కూడా భోజనానికి రాడు కదా అని ఈ పూట ఆమ్లెట్లు మాత్రమే వేసి ఊరుకున్నాను. మోహన్ గారు ఈ పూట మన ఇంట్లో భోజనం చేస్తారు. కూరలు అవి సరిపోతాయా? ఇంకా 2 భోజనానికి వచ్చినా సరిపోతాయి. సరే, మామగారు కొద్దిగా జీడిపప్పు వేయించి ఉప్పు కారం చల్లి ఇవ్వండి. ఇప్పుడెందుకమ్మా? నీకు తెలియంది ఏముంది మామగారు? మోహన్ గారు రాత్రంతా ఇక్కడే ఉంటారా? లేదు మా అమ్మ, భోంచేసి వెళ్ళిపోతారు. అబ్బాయి కూడా లేడు. ఈ పూట నువ్వు త్రాగకమ్మా, త్రాగకపోతే నిద్ర రాదు. మోహన్ గారితో కలిసి త్రాగుతావా అమ్మా? ఆ మాటకు బాధతోనూ అంతకు మించిన సిగ్గుతోనూ మాట్లాడలేక తల వంచుకుంది సౌందర్య. మాట్లాడమే అమ్మా. అవును మా అమ్మగారు, అది తప్పని నీలాంటి వాళ్ళకి తగదని తెలియదా అమ్మా? అన్నీ తెలిసే మోహన్ గారు అడిగేసరికి కాదని లేకపోయాను. చూడమ్మా, నేను నీ దృష్టిలో నీ ఇంట్లో పనిచేసే వంట మనిషినే కావచ్చు, కానీ నువ్వు పుట్టకముందే నేను మీ ఇంటికి పనికి వచ్చాను. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ అమ్మ అనారోగ్యంతో మంచం ఎక్కితే నేను నీ తల్లిని నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచాను. నిన్ను పెంచిన ప్రేమతోనూ ఆ అధికారంతోనూ నీతో ఒక మాట చెప్తున్నాను, విను. ఇది నీలాంటి వాడు చేయగలిగిన పని కాదు. పరాయి మగవాడిని ఆడది ఎప్పుడూ నమ్మకూడదు. అరిటాకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు అరిటాకు మీద పడినా బాధ అనుభవించేది అరిటాకేనమ్మా. మగవాడు ఎంత మంచివాడైనా అతని ఆలోచనలు ఎప్పుడూ అందుబాటులో ఉన్న ఆడదాన్ని ఎలా అనుభవించాలి అనే చూస్తాయి. అది ప్రకృతి సహజం. అందుకే ఆడదాని రక్షణకు పెద్దవాళ్ళు అన్ని కట్టుదిట్టాలు ఏర్పాటు చేశారు. అందంగా విరగపూసిన గులాబీ పువ్వు ఆకుల మధ్యలో ముళ్ళ రక్షణలో ఉన్నప్పుడే అందంగా ఉంటుంది. ఆ ముళ్ళ మధ్య నుంచి గులాబీని వేరు చేస్తే రక్షణ కోల్పోయి రేఖలు నలిగి నాశనమైపోతుంది. నా మాట వినమ్మా. కావాలంటే నువ్వు తాగుతున్నంతసేపు నీ కబుర్లు చెప్తూ నీ ఎదురుగా నేను కూర్చుంటాను. అతనితో కలిసి మాత్రం తాగొద్దమ్మా. ఆ తాగుడు తలకెక్కితే మనిషి పశువుగా మారుతాడు. తనేం చేస్తున్నాడో తనకే తెలియని స్థితి ఏర్పడుతుంది. సౌందర్య, ఒక్క విషయం పెళ్ళైన ఆడదానిగా నువ్వు గుర్తుంచుకోమ్మా. ఏ మగాడైనా తన భార్య పరాయి మగవాడితో చనువుగా ఉండటం సహించలేడు. తను మాత్రం ఇతర ఆడవాళ్ళతో చనువుగా ఉండాలని చూస్తాడు. మోహన్ గారి స్వార్థం చూడమ్మా. తన భార్య బయట మగవాడితో చనువుగా ఉంటుందని బాధపడుతున్నాడు. తను మాత్రం మీతో చనువుగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. మగవాళ్ళ నైజమే అంతమ్మా. నువ్వు మాత్రం అతనికి పరాయి ఆడదానివి కాదా? అతని చదువు సంస్కారం ఉన్నవాడే కదా. తప్పని తెలిసే నిన్ను అలాంటి పనికి ప్రోత్సహిస్తున్నాడంటే అతని మనసు ఎలాంటిదో అర్థం చేసుకో అమ్మా. మామగారు, అతను నాతో కలిసి డ్రింక్ చేస్తానని అడిగితే అంత దూరం ఆలోచించకుండా అవునని తల ఊపాను. ఇప్పుడు కాదని ఎలా చెప్పగలను? ఈ ఒక్కసారికి క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నేను మాట తప్పలేను మామగారు, క్షమించండి కన్నీటితో అంది సౌందర్య. ఇందులో మాట తప్పటం ఏముందమ్మా? మీతో కలిసి తాగడం నాకు ఇష్టం లేదని చెప్పు. రాజేష్ బాబుకు నువ్వంటే అంతులేని ప్రేమ. అంతకు మించి నీ మీద ఎంతో నమ్మకాన్ని ఉంచాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే సంసారంలో పెద్ద పెద్ద కలతలు రేపుతాయి. మగవాడి మనసులో ఆడదాని మీద అనుమానం కలగకనే ఉండాలి. ఒక్కసారి కలిగిందా అది మనసంతా మర్రి ఓడలా వ్యాపిస్తుంది. మరో ఆలోచనకు చోటే లేకుండా చేస్తుంది. మామగారు, మీరెందుకు ఇంత భయపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. మీరు భయపడేంత నీచానికి నేను ఎప్పుడూ దిగజారను. భయపడకండి. నువ్వు దిగజారుతావని, తప్పు చేస్తావని కాదమ్మా నేను భయపడేది. ఇప్పటికే నిన్ను గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. ఒక్కోసారి గాలితో మారం కూడా పొగలాగే కనిపిస్తుంది. ఈ సమయంలో నీ భర్త ఇంటికి వచ్చాడనుకో, నువ్వు మోహన్ గారితో కలిసి కూర్చుని తాగటం చూస్తే ఏమనుకుంటాడు? నువ్వు ఇలాంటి పని చేయటం ఇదే మొదటిసారి. అయినా రోజు ఇలాంటి పనులు చేస్తున్నావు అనుకుంటాడు. నీ మీద ఉన్న నమ్మకం పోతుంది. మామగారు,
ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయను. ఈ ఒక్కసారి నన్ను క్షమించండి అంటూ తను ఇంకా అక్కడ నిలబడితే మామగారు ఇంకా ఏం చెప్తుందో అన్న భయంతో మామగారికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా హాల్లోకి వెళ్ళి మోహన్కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది సౌందర్య. సన్నగా మొదలైన వర్షం కుండపోతగా కురుస్తోంది. ఉరుములు మెరుపులతో ప్రకృతి భయంకరంగా గర్జిస్తోంది. వీస్తున్న పెనుగాలికి చెట్లు దెయ్యాల్లా ఊగుతున్నాయి. ఉరుములన్నా మెరుపులన్నా సౌందర్యకు తగని భయం. పెళ్లి కాకముందైతే మబ్బు పడితే చాలు బెడ్రూమ్లో తలుపులు మూసుకుని కూర్చునేది. మామగారు వేయించిన జీడిపప్పు తెచ్చి వాళ్ళ మధ్య ఉన్న టీపాయ్ మీద పెట్టి వెళ్ళింది. ఇంతలో ఎక్కడో పిడుగు పడ్డట్టుగా పెద్దగా శబ్దం అయింది. భయంతో కళ్ళు మూసుకుంది సౌందర్య. కిటికీ రెక్కలు గారికి అటు ఇటు కొట్టుకుంటున్నాయి. వర్షం గాలివారుగా కిటికీలో నుంచి జల్లు లోపలికి పడుతోంది. ముందు గదిలో కూర్చుందాను రండి అంటూ జీడిపప్పు ప్లేట్ తీసుకుని ముందు గదిలోకి వెళ్ళింది సౌందర్య. మోహన్ కూడా ఆ గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. కిటికీలన్నీ మూసి ఫ్యాన్ ఆన్ చేసి ట్యూబ్లైట్ వేసి సోఫాలో కూర్చుంది సౌందర్య. గదంతా తెల్లని ట్యూబ్లైట్ కాంతి పరుచుకుంది. ఆ గది నలుమూలలా చూడగానే అది ఇంద్రభవనమా అన్నంత భ్రమ కలిగింది మోహన్కి. భూతల స్వర్గంలా ఉందా గది. గది నలుమూలలా అందమైన పాలరాతి బొమ్మలున్నాయి. ఆ బొమ్మల చేతుల్లో ఫ్లవర్ వాజులున్నాయి. వాజులు నిండుగా ఆ రోజు పూసిన గులాబీలున్నాయి. గది మధ్యలో ఉన్న డబుల్ కాట్ మీద తెల్లని ఇస్త్రీ దుప్పటి పరిచి ఉంది. తిండు కవర్లు, సోఫా కవర్లు, డోర్ కర్టెన్లు అన్నీ తెలుపువే. బీరువాలకున్న అద్దాల నుంచి గదిలోని ఫర్నిచర్ కొన్ని వేల రూపాయల ఖరీదుంటుంది. ఈ గది బెడ్రూమ్లో ఉందేమిటి? మీ బెడ్రూమ్ మేడ మీద ఉందనుకుంటాను. అవును, మరి ఈ బెడ్రూమ్ ఎవరిది? ఇది కూడా మాదే. ఎప్పుడైనా ఆయన మరీ ఎక్కువగా డ్రింక్ తీసుకుంటే మేడ మీదకి రాలేక ఈ గదిలోనే పడుకుంటారు. ఈ గది చాలా అందంగా ఉంది. మేడ మీద ఉన్న మా బెడ్రూమ్ ఇంకా చాలా అందంగా ఉంటుంది. మీరు కళాభిరుచి కలవారు. మీరు ఏం చేసినా అందంగానే ఉంటుంది. వర్షం ఇంకా ఎక్కువైంది అంది ఆమె మాట మారుస్తూ. తుఫాన్లా ఉంది. తుఫాన్ అని రేడియోలో ఉదయం చెప్తున్నారు. మీరు వినలేదా? మామగారు అంతగా ప్రాధేయపడ్డా లెక్క చేయకుండా తనకు తానుగా అటువంటి పరిస్థితి సృష్టించుకున్నందుకు తన మీద తనకే అసహ్యం కలిగింది. ఆమెకు మోహన్ని ఎదిరించలేని నిస్సహాయ స్థితిలో కన్నీటితో మోగగా రోదిస్తూ మోహన్ చేతుల్లో తోటకూర కాడలా వారిపోయింది. ప్రకృతి మరోసారి ఉరుములతో మెరుపులతో గర్జించింది. జరగకూడని పని జరిగింది. 5 గంటలకి మెలకు వచ్చింది. మోహన్కు తన కాళ్ళ దగ్గర సోఫాలో పడుకుని నిద్రపోతున్న ఆమెను చూడగానే రాత్రి జరిగిందంతా కళ్ళల్లో కదలాడింది. భయంతో అతని గుండె లయ తప్పింది. జీవితంలో దిద్దుకోలేని తప్పు చేశానే. ప్రాణ స్నేహితుడి భార్య శీలాన్ని బలవంతంగా దోచుకుని అటు స్నేహితుడికి ఇటు తనను అభిమానించిన సౌందర్యకి తీరని ద్రోహం చేశానే అన్న ఆవేదన అతని మనసును కలిచివేస్తోంది. ఆలోచించడానికి కూడా శక్తి లేనట్టుగా అతని మెదడు బొద్దుబారిపోయింది. ఏం చేయాలో అర్థం కాక అలాగే కూర్చున్నాడు కొంచెంసేపు. ఇప్పుడు నేనేం చెయ్యాలో, ఈ తప్పుని ఎలా తిట్టుకోవాలి, రాజేష్కు ముఖం ఎలా చూపించాలి, సౌందర్య ఇలాంటి పని ఎందుకు చేశావు, నా బ్రతుకులో ఎందుకు చిచ్చుపెట్టావు అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? ఈ చీకటి రాత్రిలో జరిగిన తప్పు ఎవరికంటా పడకపోయినా, ఇప్పుడు దొంగలా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా, అనుక్షణం చేసే తప్పు మనసులోనే మెదులుతుంటే ఆ రంపపు కోతను ఎలా భరించాలి? నా మనసుకు నేనేమని సమాధానం చెప్పుకోవాలి? దేవతలా పూజించానే ఆమెను. తాగిన నిషాలో పూజించే దేవతనే అనుభవించాను. అందుకు కారణం నేను కాదు, ఈ విస్కీ బాటిల్. ఈ బాటిల్లోని విషమే నన్ను పశువుగా మార్చి నా చేత ఈ దారుణాన్ని చేయించింది. 2 నిండు జీవితాలు నా మూలంగా నాశనమయ్యాయి. భగవంతుడు నా చేత ఇలాంటి పని ఎందుకు చేయించావు? భగవంతుడా, నా రాజేష్కి నా ముఖం చూపించలేను. అతను ఇక్కడికి రాకముందే నా ప్రాణాలు తీసుకోవాలి. నాలాంటి దుర్మార్గుడు బ్రతకూడదు. బ్రతికితే ఇంకెన్ని పన్నంటి సంసారాలు నా మూలంగా నాశనమైపోతాయో. ఇలాంటి దేవతలు ఎంతమంది బలైపోతారో అంటూ కుమిలికుమిలి ఏడుస్తూ కూర్చున్నాడు మోహన్. టీపాయ్ మీదున్న ఖాళీ విస్కీ బాటిల్స్ అతని కళ్ళ ముందు వికటాట్టహాసం చేస్తున్నట్లుగా, ఇదంతా మా ప్రభావమే అని వికృతంగా నవ్వుతున్నట్టుగా అనిపించింది మోహన్కు. ఒక విధమైన కసితో ఆ బాటిల్స్ని తీసుకుని కిటికీలోంచి బయటికి విసిరి కొట్టాడు. సౌందర్య అచేతనంగా పడుకుని ఉంది. ఆమె ఒంటి మీద బట్టలు ఉండవలసిన స్థానంలో లేవు. మోహన్ సౌందర్య బట్టలు సర్ది ఆమెను మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి గ్లాసులన్నీ ఒక పక్కగా సర్ది తను కాల్చిన సిగరెట్ పీకలన్నీ ఎత్తి బయట పారేసి గదంతా ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది పని వాళ్ళకి ఎలాంటి అనుమానం కలగకుండా తలుపులు తీసుకుని మళ్ళీ తలుపులు దగ్గరగా లాగి తల వంచుకుని పక్కదారి నుంచి బయటికి వెళ్ళిపోయాడు మోహన్. ఉదయం 10 గంటలకు మెలకు వచ్చింది సౌందర్యకు. గదిలో మోహన్ కనిపించలేదు. మంచానికి ఎదురుగా బిగించిన పెద్ద అద్దంలో నుంచి రాత్రి జరిగిన దానికి గుర్తుగా చెంప మీద ఎర్రగా కంది ఉన్న మోహన్ పంటి గుర్తులు కనిపించాయి. రాత్రి జరిగిన సంఘటనలన్నీ మరోసారి ఆమె మనసులో మెదిలాయి. పశ్చాత్తాపంతో ఆమె మనసు కారిపోతుంటే ఆ మంటల వేడికి ఆమె ఒంటిలోని రక్తం మరిగి ఆవిరిగా మారి
కన్నీళ్ల రూపంలో బయటికి వస్తోంది. 11 గంటల వరకు అలాగే పడుకుంది. 11 గంటలైనా సౌందర్య గదిలో నుంచి రాకపోయేసరికి వంట మామగారు సౌందర్య పడుకున్న గదిలోకి వచ్చింది. కుమిలి కుమిలి ఏడుస్తున్న సౌందర్యను చూడగానే అనుభవంతో తలపండిన ఆమెకు జరిగిందంతా అర్థమైంది. ఆవేదనతో ఆమె గుండెలు బ్రద్దలయ్యాయి. సౌందర్యను ఓదార్చాలని ఆమె మంచం మీద కూర్చుని సౌందర్యను గుండెలకు హత్తుకుని ఎలా ఓదార్చాలో అర్థం కాక తనే ఏడుస్తూ కూర్చుంది. అలాగే అర్ధగంట గడిచిపోయింది. లే అమ్మా, ముఖం కడుక్కుందు గానిలే. నువ్వు ఇలా ఏడుస్తూ పడుకోవటం పనివాళ్ళు చూస్తే ఏం జరిగిందో అని కారణాలు వెతకడానికి ప్రయత్నిస్తారమ్మా. ముఖం కన్నీటితో తడిసిపోయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. లేచి స్నానం చేసిరా అమ్మా అనునయంగా సౌందర్య తలని మురుతూ అంది. మా అమ్మ అంటూ గుండెల్లో ఒదిగిపోయి చంటి పిల్లల తన మనసులోని బరువు తీరేలా ఏడ్చింది సౌందర్య. జరిగిన దానికి బాధపడకమ్మా, జరగబోయే దానిని గురించి ఆలోచించాలి. మా అమ్మ, మోహన్ ఇలాంటి పని చేస్తాడని నేనెప్పుడూ ఊహించలేదు. ఊహించనిది జరిగినప్పుడే మనసును నిగ్రహపరుచుకోవాలి. నేను ఆయనకు ముఖం ఎలా చూపించాలి? మోహన్ ఇలాంటి దుర్మార్గుడని ఏమాత్రం అనుమానం కలిగినా అతని నీడను కూడా తొక్కేదాన్ని కాదు. అతిదీనంగా ఏడుస్తూ అంది సౌందర్య. చూడమ్మా, తప్పులు చేయటం మానవ సహజం. మనిషి అన్నాక ప్రతి మనిషి ఏదో ఒక టైంలో తప్పు చేస్తూనే ఉంటాడు. తను చేసింది తప్పు అని తెలుసుకున్నాక ఆ తప్పును దిద్దుకోవడానికి ప్రయత్నించాలి. అదే తెలివైన వాళ్ళ లక్షణం. జరిగిన సంఘటనకు ఒక పీడకలలా మర్చిపోమ్మా. ఎలా మర్చిపోగలను మా అమ్మగారు? మర్చిపోక చేయగలిగింది ఏముందమ్మా? ఆడది ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోగలదు, కానీ శీలాన్ని పోగొట్టుకుంటే మాత్రం సంపాదించుకోలేదమ్మా. నన్ను వెంటాడే ఈ భయంకర నిజాన్ని నేను భరించలేను. ఆయనతో మనసు విప్పి మాట్లాడలేను. మరణమైన ఈ శరీరాన్ని ఆయనకు అర్పించలేను. చేసిన తప్పు గుండెను రక్తపు కోత గురి చేస్తుంటే మనసు చంపుకుని అనుక్షణం చిత్రహింసలు భరిస్తూ చచ్చి బ్రతికే కంటే ఒక్కసారిగా చచ్చిపోవటం మంచిది. ఆయన రాకముందే నేను చచ్చిపోవాలి ఏడుస్తూ అంది సౌందర్య. అంత మాట అనకమ్మా. నీ కన్నీళ్లు చూస్తుంటేనే నా గుండెలు బ్రద్దలైపోతున్నాయి. నువ్వు అమాయకురాలివమ్మా. భర్తల చాటున ఇటువంటి తప్పులు చేస్తూ కూడా మళ్ళీ భర్తలతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఆడవాళ్లను నా జీవితంలో ఎంతోమందిని చూశానమ్మా. కావాలని చేస్తే అది తప్పవుతుందమ్మా. నీ ప్రమేయం లేకుండా జరిగిపోయిన దానికి నువ్వు బాధ్యురాలివి కావమ్మా. నువ్వేమీ తప్పు చేయలేదు. ప్రతి నిమిషం గతాన్ని మర్చిపోతూ భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటూ బ్రతకటం నేర్చుకోవాలి, కానీ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుని జీవితాన్ని నరకం చేసుకుంటారా ఎవరైనా? నిప్పును కావాలని ముట్టుకున్నా, పొరపాటును ముట్టుకున్నా కాలుతుంది. ఈ తప్పును నేను కావాలని చెయ్యకపోయినా తప్పు తప్పు కాకుండా పోతుందా? ఈ నిజాన్ని భరిస్తూ నేను బ్రతకలేను. మనసును సరిపెట్టుకోవాలమ్మా. తప్పు చేశాను అనుకుంటూ నువ్వు బాధపడుతూ అందరినీ బాధ పెట్టడమే కానీ అందువల్ల ప్రయోజనమే ఉంది చెప్పు? కొవ్వొత్తి తను కాలిపోతూ తన చుట్టూ ఉన్నవారికి వెలుగును పంచుతుంది. నువ్వు రాజేష్ బాబు వచ్చే వరకు ఇలాగే ఏడుస్తూ పడుకున్నావు అనుకో. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఏమని సమాధానం చెప్తావు? నువ్వు సమాధానం చెప్పలేవు. సమాధానం చెప్పలేకపోతే అతనేవో కారణాలు వెతుకుతాడు. జరిగింది మర్చిపో. మోహన్ను మనింటి ఛాయలకు కూడా రావద్దని చెప్పు. నా మాట వినమ్మా. లేచి స్నానం చేసిరా అంటూ వెళ్ళిపోయింది మా అమ్మ. మా అమ్మ బలవంతం మీద స్నానం చేసి కాఫీ మాత్రం తాగి మళ్ళీ తన బెడ్రూమ్లోకి వచ్చి పడుకుంది ఆమె. రాజేష్ మద్రాసు నుండి మర్నాడు భర్త ఎదుట పడాలంటే మద్రాసు నుంచి వచ్చాడు. భర్త ఎదురు పడాలంటే భయంగా ఉంది సౌందర్యకు. వచ్చిన వెంటనే హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాజేష్. పగలంతా ఇంటికి రానేలేదు రాజేష్. ఇంటికి రావటం, హాల్లోని గడియారం 10 గంటలు కొట్టడం ఒకేసారి జరిగిపోయాయి. భర్త బెడ్రూమ్లోకి రావటం ఆమె చూసినా చూడనట్టుగా కళ్ళు మూసుకుని పడుకుంది. రాజేష్ ఆమె పక్కనే చోటు చేసుకుని పడుకుని సౌందర్యను గుడ్డల మీదకు లాక్కున్నాడు. నాకు నిద్ర పడుతోందండి. 4 రోజుల తర్వాత నేను ఊరు నుంచి వస్తే ఇలాగేనా ప్రవర్తించేది? అంతకుముందు నేను ఎప్పుడైనా ఊరెళ్తే నేను రాగానే నా గుండెల మీద వాలిపోయి ఇన్ని రోజులు నాకు దూరంగా ఎందుకున్నారు అని చంటిపాపలా ఏడ్చేదానివి. నువ్వు అలాగే చేస్తావేమో. నేను ఎలా ఓదార్చాలా అని రిహార్సల్స్ వేసుకుంటూ వచ్చాను. ఏమిటి రోజు నీ ధోరణి కొత్తగా ఉంది? సౌందర్య ముఖాన్ని తన వైపు తిప్పుకుని ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్టుగా చూస్తూ అడిగాడు రాజేష్. ఆ చూపుల్లో చూపులు కలిపే ధైర్యం లేక ముఖం మరోవైపుకు తిప్పుకుందామే. ఒంట్లో బాగాలేదా? ఉదయం నుంచి తలనొప్పిగా ఉందవండి. ఇంతవరకు తగ్గనే లేదు. ఉదయం నుంచి తలనొప్పిగా ఉందా? డాక్టర్కి ఎందుకు ఫోన్ చేయలేదు? తలనొప్పికి కూడా డాక్టర్ కావాలా? ఉదయం నుంచి తగ్గకపోవటం ఏమిటి? ఉండు, డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను. మీ హంగామా చూస్తే ఎవరైనా నవ్వుతారు. ఇంతకుముందే తలనొప్పికి ట్యాబ్లెట్ వేసుకుని వేడి టీ తాగాను. కాసేపు కళ్ళు మూసుకుని రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కావాలంటే తలనొప్పి తగ్గటానికి ఇంకా 2 ట్యాబ్లెట్స్ వేసుకో. నువ్వు కళ్ళు మూసుకు పడుకుంటే ఎలా? నాకు నిద్ర రావటం లేదు కదా. ఏ,
మీకు నిద్ర రాకపోతే నేను నిద్రపోకూడదా? పిచ్చిమొద్దు. 5 రోజుల విరహం తర్వాత భార్య దగ్గరికి వచ్చిన భర్తకు భార్య కళ్ళు మూసుకుని పడుకుంటే ఎలా ఉంటుంది? ఇటువంటి విషయాలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వు మగాడివి అయినట్లయితే ఆ బాధ అర్థమయ్యేది. మీరు నన్ను కోరికతో తప్ప ప్రేమతో చూడలేరా? భర్త మనసులోని కోరికను గమనించిన సౌందర్య అది జరగకుండా ఉండాలని అంది. నీకు అస్సలు ప్రేమకు కోరికకు తేడా తెలుసా? ప్రేమలో నుంచే కోరిక పుట్టుకొస్తుంది. ప్రేమ 2 మనసులను ఒకటిగా చేస్తే ఆ బంధం మరింత అనురాగబంధంగా మారటానికి కోరిక దోహదం చేస్తుంది. ప్రేమలో సంపూర్ణత, తృప్తి ఉండవు. అవి రెండు కోరికలో ఇమిడి ఉంటాయి. కోరిక అనేది లేకుండా కళ్ళతో చూసుకుంటూ నిగ్రహంగా ఉండటానికి మనం సంసారులం, సన్యాసులం కాదు. ఇంతకీ తలనొప్పి తగ్గిందా లేదా? తగ్గలేదండి. నిన్న రాత్రి జ్వరం కూడా వచ్చింది. అందుమూలంగానే తలనొప్పి తగ్గలేదేమో. అప్పటికి తప్పించుకోవడానికి అబద్ధాన్ని అందంగా చెప్పింది ఆమె. రాజేష్ లేచి టేబుల్ మీద ఉన్న అమృతాంజనం తీసుకొచ్చి ఆమె తలను తన కాలి మీద పెట్టుకుని ఆమె కడతలకు అమృతాంజనం రాస్తూ కూర్చున్నాడు. తలనొప్పి లేకపోవటం మూలంగా నుదురంతా మంట పుట్టింది సౌందర్యకు. సౌందర్య మీద చెయ్యి వేసుకుని నిద్రపోయాడు రాజేష్. ఆమె ఆలోచనలకు భయపడి నిద్ర దూరంగా పారిపోయింది. రాజేష్కు మెలకువ రాకుండా రాజేష్ చేయి తీసి తిండి మీద పెట్టి ఆమె గదిలో నుంచి బయటకు వచ్చి బాల్కనీలో ఉన్న కుర్చీలో కూర్చుంది. వెన్నెల కాంతిని నింపుకున్న ప్రకృతి మాత వెండి బేలి ముసుగు ధరించినట్టుగా ఉంది. వీధి కుక్క ఎందుకో అదే పనిగా ఏడుస్తోంది. ఆ శబ్దం తప్ప వీధంతా ఇంచుమించు నిశ్శబ్దంగా ఉంది. ఈ రోజుకి ఎలాగో తప్పించుకోగలిగాను. ఇలా ఎన్ని రాత్రులు తప్పించుకోగలను? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? ఈ తప్పును ఎన్నో రోజులు నా గుండెల్లో దాచుకోలేను. చేసిన తప్పును ఆయనకి చెప్పాలి. ఆయన అర్థం చేసుకుని క్షమించమని చెప్పాలి. అప్పటి కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అప్పుడు కానీ ఈ చిత్రహింస నుంచి నేను విముక్తురాల్ని కాలేను. ఈ విషయం ఆయనకి తెలిస్తే ఆయన భరించగలరా? నేను చెడిపోయానన్న షాక్కి ఆయన తట్టుకోగలరా? ఎంగిలి ఆకులు నేను భోజనం చేయలేను అంటే నా బ్రతికేం కావాలి? ఆయన నన్ను వదిలేస్తే నలుగురిలో నాన్నగారు తలెత్తుకు తిరగగలరా? ప్రాణం కంటే పరువు ప్రతిష్టలే ముఖ్యంగా చూసుకునే నాన్నగారు పరువు పోతే బతకగలరా? మేమిద్దరం విడిపోతే బాబు భవిష్యత్తు ఏమవుతుంది? ఆయనకు దూరం అయ్యి ఆయనకు దూరం అయ్యి అయినా బతకగలను, కానీ బాబుని దూరం చేసుకుని బ్రతకగలనా? నిజాన్ని చెప్పి ఇంతమందిని ఇన్ని విధాలా బాధ పెట్టే కంటే ఈ నిజాన్ని నాలోనే దాచుకుని అందరినీ సుఖపెట్టడమే మంచిదేమో. కానీ ఎలా? ఆయన్ని మోసం చేయడానికి నా మనసు అంగీకరించడం లేదే. ఆయన కళ్ళల్లోకే సూటిగా చూడలేకపోతున్నానే. ఆయన్ని ఎలా మోసం చేయగలను? మలినమైన ఈ శరీరాన్ని ఆయనకి ఎలా అర్పించను? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా కర్తవ్యం ఏమిటి అనుకుంటూ ఇలాంటి అంతూ దరిలేని ఆలోచనలతో సతమతమవుతూ అలాగే కూర్చుంది. భుజం మీద భర్త చేయి పట్టడంతో ఉలికిపాటుగా ఇటువైపు తిరిగింది సౌందర్య. ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదండి, నిద్ర పట్టక ఇలా వచ్చాను. ఆ కన్నీరేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటి నీ ధోరణి? అర్థం కావటం లేదు. అసలు నువ్వు ఏడవాల్సిన అవసరం ఏమొచ్చింది? నాతో కూడా చెప్పకూడదా? ఎందుకో మీకు దూరం అవుతానేమోనని భయంగా ఉందండి. మీకు దూరం అయితే నేను బ్రతకలేను. నా భర్త, నా బాబు, నేను, నా చిన్న ప్రపంచం. ఈ పరిధిని దాటి నేను బయటికి పోలేను ఏడుస్తూ అందామే. నువ్వు నాకెందుకు దూరం అవుతావు? పగలంతా ఒంటరిగా కూర్చుని ఏవేవో ఆలోచించుకుంటావు. నీ ఊహలకు నువ్వే భయపడుతూ ఉంటావు. నీవి అర్థం లేని అనుమానాలు. అసలు అలాంటి అనుమానాలు నీ మనసులోకి ఎందుకు వస్తాయో నాకు అర్థం కావటం లేదు. నేను ఇంకా 2 రోజులు మద్రాసులోనే ఉండేవాడిని. నువ్వు ఏడుస్తున్నట్టుగా కలొచ్చింది. ఎందుకో మనసు బాధగా అనిపించింది. వెంటనే ప్రయాణమై వచ్చేశాను. ఆమెను గుండెలు కదుముకుంటూ అన్నాడు రాజేష్. భర్త కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయిన ఆమె, ఏమండి, మీరు నాకు దూరం కారు కదా? కన్నీటితో అడిగింది. నిన్ను ఎలా నమ్మించాలి? అసలు నిన్నెందుకు దూరం చేసుకుంటాను? నాకెందుకో భయంగా ఉందండి. నేను 4 రోజులు వరుసగా కనిపించకపోయేసరికి అలా అనిపించి ఉంటుంది, అంతే. నువ్వెప్పుడు నా గుండెల్లో ఒదిగిపోయి ఇలాగే ఉంటావు. నీకు దూరంగా ఉన్నానే కానీ మనసంతా నీ చుట్టూనే తిరిగింది. మంచు పడుతోంది. మంచులో ఎక్కువసేపు కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుంది. రా, బెడ్రూమ్లోకి వెళ్దాం అంటూ సౌందర్యని చంటిపాపలో నడిపించుకుంటూ బెడ్రూమ్లోకి తీసుకొచ్చాడు రాజేష్. ఆ సంఘటన జరిగి వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారంలో మోహన్ ఒక్కసారి కూడా రాలేదు. ఒకరోజు జ్వరం ఉందని, మరో రోజు తలనొప్పిగా ఉందని, ఇంకో రోజు కడుపులో నొప్పని ఏదో ఒక కారణం చెప్తూ భర్తకి దూరంగా ఉంటోంది సౌందర్య. రాజేష్ కూడా సౌందర్యకు ఆరోగ్యం బాగా లేదేమోనని సరిపెట్టుకుంటున్నాడు. ఫ్యాక్టరీ విషయాలు, పార్టీలు, అతని మామూలు దినచర్యలో క్షణం తీరిక లేకుండా ఉంటున్నాడు. సౌందర్యకు ఆరోగ్యం సరిగా లేదని అనుకోవటం వలన ఆమెలో కనిపిస్తున్న మార్పుడు గురించి అంతగా పట్టించుకోలేదు. సౌందర్యకు వంట మామగారు అసలు బయటికి రానియవద్దని ఎన్నో జాగ్రత్తలు చెప్తోంది.
సౌందర్యకు దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అయినట్టుగా గడుస్తున్నాయి రోజులు. అసలు విషయం భర్తకు చెప్పలేక, ఏవీ జరగనట్టుగా భర్తతో మామూలుగా ఉండలేక తనలో తను కుమిలిపోతుంది. ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా ఆ రాత్రి సంఘటన పదే పదే తన మనసులో మెదులుతోంది. ఈ వేదనను భరించలేక పగలు రాత్రి మనసు నిషాలో నిద్రపుచ్చుతోంది సౌందర్య. గుండెలోని అగ్నిగోళం ఎప్పుడు బ్రద్దలవుతుందో, ఆ తర్వాత సౌందర్య జీవితం ఏమవుతుందో అని భయపడుతోంది మా అమ్మగారు. సౌందర్య నాన్నగారికి చెప్తామనుకుంటోంది. చెప్పిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నట్టుగా చూస్తూ ఊరుకుంటోంది. ఆ రోజు ఆదివారం. రాజేష్ ఇంట్లోనే ఉన్నాడు. అతను ఇంట్లో ఉన్నంతసేపు సౌందర్య సాధ్యమైనంత వరకు భర్తను తప్పించుకు తిరుగుతుంది. సాయంత్రం 4 గంటలైంది. భర్తకు టీ తీసుకుని ఆరుబయట లాన్లో కూర్చున్న భర్త దగ్గరికి వచ్చింది సౌందర్య. రోజు రోజుకి చిక్కిపోతున్నట్టు కనిపిస్తున్నావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళవు. టీ కప్పు అందుకుంటూ అన్నాడు రాజేష్. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మరెందుకు అలా చిక్కిపోతున్నావు? వారం రోజుల నుంచి చూస్తున్నాను. నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. నేను మెడ్రాస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉంటున్నావు. ఆరోగ్యంగా లేకుండా చిక్కిపోవటానికి కారణం నువ్వు రెండోసారి తల్లివి కాబోతున్నావేమో. చిలిపిగా సౌందర్య కళలోకి చూస్తూ నవ్వుతూ అన్నాడు రాజేష్. ఆ మాటకు ఆమె ఉలికిపడింది. అంతలోనే కలవరపాటును కప్పిపుచ్చుకుంటూ, ఒక బాబు చాలని మీరే అన్నారుగా అంది సౌందర్య రాడి నవ్వు నవ్వుతూ. బాబు పుట్టినప్పుడు నువ్వు పడ్డ బాధను చూసి అలా అన్నాను. నాకు నీలాంటి అందమైన కూతురు కావాలనిపిస్తోంది. ఈ ఒక్క కోరిక తీర్చవు? మీ కోరిక తీర్చను. ఎందుకని? మరోసారి తల్లివి కావటం నీకు ఇష్టం లేదా? తల్లిని కావాలన్న కోరిక మాత్రం ఉంది. అమ్మాయి కావాలని లేదు. మనకు బాబున్నాడుగా. ఇంకో పాప కూడా అయితే చాలు. మనకి పాప ఉంటే ఆ పాపకు పెళ్లి చేయటం, అత్తవారికి పంపించటం, ఆ తర్వాత మన పాపకు పుట్టే పిల్లల్ని మనం ఆడించటం, ఇలాంటి కోరికలన్నీ మనకు పాప లేకపోతే ఎలా తీరుతాయి చెప్పు? ఆలు లేదు, చోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఉంది. ప్రెగ్నెంట్ కాకుండానే అమ్మాయి పుట్టడం, అత్తగారింటికి పంపించటం, మనకు పుట్టపోయే పిల్లల్ని మనం ఎత్తుకుని తిరగటం గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇంతకీ నా కోరిక తీరుస్తావా లేదా? ఆ ప్రశ్నకు ఆమె మనసు బాధతో విలవిల్లాడిపోయింది. నేను చెడిపోయాను. ఈ జన్మలో మీ పిల్లలకు తల్లినయ్యే అర్హత నాకు లేదు. మీ కోరిక తీరదు అని చెప్పలేక తలవంచుకుంది. నీది చిన్నపిల్లల మనస్తత్వం. నీకేం కావాలో నీకే తెలియదు. నేను ఇంటి పట్టును లేకుండా పనుల ఒత్తిడిలో ఎక్కువ టైం బయట గడిపినప్పుడేమో మీరు నాకు దూరం అవుతున్నారు. నాకు ఈ రోజంతా మీతో గడపాలనుంది. మనకు సుఖం లేని సంపాదన మనకెందుకండి అంటూ గొడవ చేస్తావు. నువ్వు బాధపడుతున్నావు కదా అని బయట పనులన్నీ తగ్గించుకుని ఇంట్లో ఉంటుంటే నాతో నువ్వు సరదాగా గడపలేకపోతున్నావు. నన్నేం చేయమంటావు చెప్పు? ఆరాధనగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రాజేష్. ఆ మాటకు ఏమని సమాధానం చెప్పాలో సౌందర్యకి అర్థం కాలేదు. మనిద్దరం కలిసి బయటికి వెళ్ళక చాలా రోజులైంది కదా. ఈ పూట నేను కూడా తీరికగా ఉన్నాను. వంట మామగారికి మనిద్దరికి వంట చేయొద్దని చెప్పు. పిక్చర్ చూసి వస్తూ హోటల్లో భోంచేసి వద్దాం. ఎందుకండి అనవసరమైన ఖర్చు? వంటంతా అయిపోయింది కూడా. సరే, పిక్చర్కి వెళదాం. త్వరగా తయారవ్వు. ఈ పూట రాలేనండి. ఎందుకని? ఏం లేదు, ఒంటరిగా ఉంటే అలాగే ఉంటుంది. త్వరగా తయారవ్వు, వెళ్దాం. రేపు వెళదామండి. నన్ను విసిగించకుండా త్వరగా తయారవ్వు. ఇప్పుడు టైం 4:30 ఇప్పుడే వెళ్ళి ఏం చేద్దామండి? నువ్వు తయారయ్యేసరికి పిక్చర్ టైం అయిపోతుంది. మీరు మరీ వేళాకోళం చేస్తున్నారు. నేను 5 నిమిషాల్లో తయారవుతాను. సరే, నేను టైం పెట్టుకుంటాను. నువ్వెన్ని నిమిషాల్లో తయారై వస్తావో చూస్తాను అన్నాడు రాజేష్. సౌందర్య త్వరగా తయారై వస్తే ఆమెతో కలిసి బయటికి వెళ్లాలని అతని ఉద్దేశం. సౌందర్యకు బయటికి వెళ్లాలని లేకపోయినా భర్తను మరీ విసిగించి బాధ పెట్టడం ఇష్టం లేక చీర మార్చుకుని పొట్టు పెట్టుకుని 5 నిమిషాల్లో బయటకు వచ్చింది. కారులో సరదాగా ఇద్దరు 1 గంట బయట తిరిగి పిక్చర్ టైంకి థియేటర్ దగ్గరికి వచ్చారు. ఊర్వశిలో 7 అంతస్తుల మేడ ఆడుతోంది. ఆ పిక్చర్ చూసి బయటకు వచ్చేసరికి సౌందర్య మనసు మరింత బరువెక్కింది. ఆమె వద్దన్నా వినకుండా రాజేష్ హోటల్ ముందు కారాపాడు. పిక్చర్ చూసి చిన్నపిల్లల ఏడుస్తారా ఎవరైనా? హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్. 7 అంతస్తుల మేడ పిక్చర్లోని హీరోయిన్కు నా జీవితానికి దగ్గర సంబంధం ఉంది కదండి. పిచ్చి సౌందర్య, అలా ఎందుకు అనుకోవాలి? ఏమండి, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయిన వాళ్ళు కాదన్నా, ఆస్తిపాస్తులు లేకపోయినా నాకు నువ్వు నీకు నేను అనుకుంటూ గంజిరేళ్లతో కడుపు నింపుకుంటున్నప్పుడు ఒకరి గుండెల్లో ఒకరు ఒదిగిపోయి హాయిగా తృప్తిగా జీవితాన్ని గడిపారు. తర్వాత కష్టపడి పైకొచ్చి కోటీశ్వరులయ్యారు. భర్తతో భార్య, భార్యతో భర్త మనసారా మాట్లాడుకోవడానికి కూడా టైం లేకపోయింది. భర్త లక్షలు సంపాదిస్తున్నా గంజి మాత్రమే తాగవలసి వచ్చింది. భార్యాభర్తల మధ్య ఉండవలసిన ఆస్తి అంతస్తులు కాదని, ప్రేమానురాగాలని అర్థం చేసుకుని భార్యాభర్తలిద్దరూ పూర్వపు అనురాగ జీవితం గడపాలనుకునేసరికి
విధి వాళ్ళిద్దరినీ దూరం చేసింది. ఒక విధంగా నా జీవితం ఇంతే. మీరు మరీ చేరువ కావాలనుకుంటూ అంత దూరం అయిపోతున్నాను మీకు. సౌందర్య, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఎందుకు నువ్వు అలా మారిపోయావు? నాకు దూరం అవుతావేమో అన్న అనుమానం నీకెందుకు కలుగుతోంది? నాలో ఏం చూసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మీరు నన్నెప్పుడూ వదులుకోలేరు. అంత నమ్మకం నా మీద ఉన్నప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏమండి, నాలో ఒక ప్రమాదమైన జబ్బు ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఈ రోజుల్లో జబ్బులకు భయపడాల్సిన పనే లేదు. నేను విదేశాలకు తీసుకువెళ్ళి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి బాగు చేయించుకుంటాను. ఈ జబ్బు మనిద్దరినీ దూరం చేసేదైతే ఏం చేస్తారు? నిన్ను నాతోనే ఉంచుకుంటాను. బ్రతికితే నీతో కలిసి బతుకుతాను, లేకపోతే నీతో మరణిస్తాను. తన పట్ల ఎంతో ప్రేమ నిండిన భర్త మాటలు వింటుంటే చేసిన తప్పు మనసులో మెదిలి ఆ క్షణంలో సౌందర్య ఎంతటి వేదనను అనుభవించిందో ఆమెను సృష్టించిన భగవంతుడికే తెలియాలి. వర్షించటానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి ఆమె కళ్ళు. వారం రోజుల నుంచి ఎందుకో నీ మనసు బాగోలేదు. హనీమూన్కి వెళదామన్నావుగా, వెళదామా? హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్. ఎక్కడికి వెళదాం? నువ్వు కలలో చూసినటువంటి ప్రదేశం. ₹1,00,000 ఖర్చు పెట్టి ఆర్ట్ డైరెక్టర్ని పిలిస్తే అటువంటి ప్రదేశాన్ని మన బంగళా ముందే తయారు చేస్తారు. ఎక్కడికో వెళ్ళటం ఎందుకండి? నవ్వుతూ అంది సౌందర్య. నా మాట నాకే అప్పచెప్తున్నావా? వేసవకాలంలో ప్రయాణాలు చేయకూడదండి. వేసవిలో ఊటీలో చాలా చల్లగా ఉంటుంది, వెళదామా? మన ఎయిర్ కండిషనర్ బెడ్రూమ్లో చల్లగా లేదా? నీతో వాదించడం కష్టం. నువ్వేం చెప్పినా విని ఊరుకోవటమే మంచిది. ఇద్దరు భోంచేసి ఇంటికి వచ్చేసరికి టైం రాత్రి 11 గంటలు దాటిపోయింది. బట్టలు మార్చుకొచ్చి ఆమె పక్కన చోటు చేసుకుని పడుకున్నాడు రాజేష్. భయంతో ఆమె గుండెలు దడదడలాడాయి. ఎంత ప్రయత్నించినా తనను తాను నచ్చ చెప్పుకున్నా మలినమైన శరీరాన్ని భర్తకు అప్పగించడానికి ఆమె మనసు అంగీకరించడం లేదు. చాలా రాత్రి అయిందండి, నిద్ర వస్తోంది. చాలా రోజులు కావటం వల్ల నాకు నిద్ర రావటం లేదండి. నన్ను విసిగించకండి. విసిగించకుండానే నా కోరిక తీర్చకూడదు? మనసు లేకుండా కోరికలు తీర్చుకోవటం మనుషుల లక్షణం కాదు. నన్ను చూస్తూనే మూడ్లో ఉండే నువ్వు ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? ఆరోగ్యం బాగోట్లేదండి. ఆరోగ్యం బాగులేకపోతే డాక్టర్కి చూపించుకోవాలి. ఫోన్ చేస్తే 10 మంది డాక్టర్లు పరిగెత్తుకొస్తారు. ఎందుకు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? రేపు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్తాను. నిజమేనా? లేకపోతే ఇద్దరం కలిసి వెళదాం. నిజమండి, తప్పనిసరిగా వెళ్తాను. సరే అయితే నిద్రపో అంటూ ఆమె మీద చెయ్యి వేసుకుని పడుకున్నాడు రాజేష్. రాజేష్ ఆఫీస్కి వెళ్ళిన గంటకే ఇంటికి తిరిగి వచ్చాడు. అతని బట్టలు చెమటతో తడిసి ఉన్నాయి. అతను వచ్చేసరికి ఆమె పేపర్ చూస్తూ వరండాలోనే కూర్చుంది. సౌందర్య, మోహన్ చూడు ఎలాంటి పని చేశాడో అన్నాడు సోఫాలో కూర్చుని చెమట తుడుచుకుంటూ రాజేష్. ఆ మాటలకి భయంతో ఆమె నోట్లో తడారిపోయింది. గుండె గొంతుకులో అడ్డుపడ్డట్టుగా, ఊపిరి ఆడినట్టుగా ఉక్కిరిబిక్కిరయింది. నిజం భర్తకు తెలిసిపోయిందనుకుని భయంతో వణికిపోయింది. ఏం చేశాడండి? మాటలు కూడ తీసుకుంటూ అడిగిందామె. ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నిన్న రాత్రి బెడ్రూమ్లో పడుకోకుండా గెస్ట్ హోమ్లో పడుకున్నట్ట. అప్పుడప్పుడు ఆ గదిలో పడుకుంటాట. అందుకని జ్యోతి ఆ విషయం పట్టించుకోలేదట. ఉదయం 10 గంటలైనా మోహన్ గదిలోంచి బయటికి రాలేదు. జ్యోతి ఆ గదిలోకి వెళ్ళి భర్త నిద్ర లేపలేదు. ఎందుకని చూడలేదు. 10 గంటలకు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఇంతకుముందే వచ్చిందట జ్యోతి. వంట మనిషి జ్యోతి దగ్గరికి వచ్చి, అయ్యగారు ఇంకా నిద్ర లేవలేదమ్మా, ఎప్పుడూ ఈ టైం వరకు నిద్రపోరు, ఒంట్లో బాగాలేదేమో చూడమ్మా అని చెప్పిన తర్వాత జ్యోతి మోహన్ గదిలోకి వెళ్ళి చూసిందట. అచేతనంగా పడుకునున్నట్ట. ఎంత పిలిచినా పలకలేదంట. ఒళ్ళు చల్లగా అయిపోయిందంట. అప్పటికే మోహన్ చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. మోహన్ మంచం పక్కనే ఖాళీ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ బాటిల్ పడి ఉందంట. వెంటనే కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారట. నేను ఆఫీస్కి వెళ్ళగానే ఈ విషయం తెలిసి హాస్పిటల్కి వెళ్ళాను. మోహన్ పరిస్థితి సీరియస్గా ఉంది. 2 రోజులు గడిస్తేనే కానీ ఏ విషయం చెప్పలేదన్నారు డాక్టర్ గారు. నేను తీసుకెళ్దామని వచ్చాను. పూర్ ఫెలో, వాడు అలాంటి పని ఎందుకు చేశాడో. అంతగా ఎదుర్కోలేని పరిస్థితులు ఏమొచ్చాయో నాకు అర్థం కావట్లేదు. కర్చీఫ్తో కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు రాజేష్. సౌందర్య కళ్ళ వెంట కన్నీళ్లు ఆనకట్ట తెగిన నదిలా ప్రవహిస్తున్నాయి. రాజేష్ మాటలేవి ఆమెకి వినిపించడం లేదు. ఒకవేళ మోహన్ మరణిస్తే అతని మరణానికి కారణం ఎవరు అన్న ప్రశ్న ఆమె గుండెని చీల్చివేస్తోంది. హాస్పిటల్కి వెళ్దాం రా. ఈ స్థితిలో నేను చూడలేనండి. నన్ను చూడగానే జ్యోతి ఏడుస్తుంది. ఆమెను ఓదార్చడం నాకు చేత కాదు. అతనికి తెలివొచ్చిన తర్వాత వస్తాను. భయమేమీ లేదు. మోహన్ నిద్రపోతున్నట్లుగా పడుకుని ఉన్నాడు మంచం మీద. వాళ్ళ బంధువులు చాలామంది వచ్చారు. నువ్వు కూడా రా. ఇలాంటి సమయంలో జ్యోతిని స్నేహధర్మంగా మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? ఆలస్యం చేయకుండా త్వరగా బయలుదేరు, తొందర చేస్తూ అన్నాడు రాజేష్. తప్పనిసరి అయ్యి భర్తతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది సౌందర్య. మోహన్ గదిలో వాళ్ళ అమ్మా నాన్నగారు మాత్రం ఉన్నారు. జ్యోతి మిగతా బంధువులు అప్పుడే ఇంటికి వెళ్ళారట. అతనికి రక్తం ఎక్కిస్తున్నారు. అతన్ని చూడగానే తన కళ్ళను తనే నమ్మలేకపోయింది సౌందర్య. వారం రోజులకే బాగా చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. మోహన్ని చూడగానే పొంగి పొర్లుతున్న దుఃఖాన్ని ఆపుకోలేక
చేతుల మధ్య ముఖం దాచుకుంది సౌందర్య. మోహన్ ఆత్మహత్యకు ప్రయత్నించడానికి తనే కారణమనే ఆవేదన ఆమె మనసును కలిచివేస్తోంది. మోహన్కి ఇంకా తెలివి రాలేదు. మోహన్ అమ్మా నాన్నగారు మోహన్ మంచానికి ఆనుకుని కుమిరి కుమిరి ఏడుస్తున్నారు. అక్కడున్న వాళ్ళెవరు ఒకరినొకరు ఓదార్చుకునే స్థితిలో లేరు. నువ్వు చూడలేవు కానీ నిన్నింటికి పంపించొస్తాను పదా అంటూ బయటకు వచ్చాడు రాజేష్. సౌందర్యని కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెంటనే భోజనం కూడా చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాడు రాజేష్. సౌందర్య తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుని పగలంతా ఏడుస్తూనే ఉంది. మోహన్ బ్రతకాలని కోటి దేవతలకు మొక్కుకుంది మనసులో. మోహన్ గురించి ఎప్పుడూ తన ఎలాంటి వార్త వినవలసి వస్తుందోనన్న బాధతో గడప దాటి బయటకు రావాలంటేనే భయంగా ఉంది ఆమెకి. 3 రోజుల తర్వాత తెలివొచ్చింది మోహన్కు. మరో వారం తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు అతన్ని. స్నేహితుడు హాస్పిటల్లో ఉండటం, అతనికి ఏమవుతుందో అనే ఆదుర్తలో ఉన్న రాజేష్ 2 వారాల నుంచి అన్ని కోరికలు చంపుకున్నాడు. మోహన్ మామూలు మనిషి అయిన తర్వాత రాజేష్ మనసు తేలికపడింది. రోజులు గడుస్తున్న సౌందర్య ధోరణిలో మార్పు లేదు. భర్త సాహచర్యాన్ని సహించలేకపోతోంది. ఆమె ఎందుకలా మారిపోయిందో రాజేష్కి అర్థం కావటం లేదు. తనంతట తానుగా తన దగ్గరకు వచ్చే వరకు సౌందర్యని బలవంతం చేయకూడదనుకున్నాడు. ఆ రోజు తర్వాత సౌందర్య మళ్ళీ మోహన్ని ఎదురుపడలేదు. ఆఫీస్ పని మీద రాజేష్ బొంబాయి వెళ్ళాడు. రాజేష్ బొంబాయి వెళ్ళడం తెలుసుకున్న మోహన్ సౌందర్యకి ఫోన్ చేసి ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వమని కోరాడు. నువ్వు మా ఇంటికి రావద్దని ఫోన్లోనే చెప్పాలనుకుంది, కానీ ఏ అదృశ్య శక్తితో సౌందర్య నోటిని నొక్కేసింది. చావును తప్పించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతను ఈ షాక్ తట్టుకోలేడేమో అనుకుని అతను వస్తానని ఫోన్ చేస్తే మౌనంగా ఊరుకుంది. సాయంత్రం 4 గంటలకు మోహన్ వచ్చాడు. అతని కళ్ళల్లోకి చూడాలన్నా అతనితో మాట్లాడాలన్నా ధైర్యం చాలలేదు సౌందర్యకి. మళ్ళీ ఎందుకు వచ్చారు? చేసిన తప్పుకి క్షమాపణ కోరాలని. క్షమాపణ కోరినంత మాత్రాన సరిపోతుందా? చేసిన తప్పుకి మీరు ఎలాంటి శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చేసిన తప్పుకి ఎటువంటి శిక్ష మీకు విధిస్తే నా సంసారం బాగుపడుతుందో మీరే చెప్పండి. ఈ భయంకర నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేక, నా భర్తతో చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నాను. చెప్పకుండా అతనికి శరీరాన్ని అర్పించలేను. చెబితే నన్ను ప్రాణంగా ప్రేమించి అతడు పిచ్చివాడైపోతాడు. చెప్పకుండా మోసం చేయలేను. చెప్పి ఆయన్ని దూరం చేసుకోలేను. ఏడుస్తూ అంది సౌందర్య. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చారు? నా బలహీనతను మీ స్వార్థానికి ఉపయోగించుకోవటానికా? నేనంత దుర్మార్గుడి కాదు. ఏమో నన్ను ఆవరించి నా చేత అలాంటి తప్పు చేయించింది. చేసిన తప్పును దిద్దుకోలేక నా జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాను. నన్ను నివ్వటానికి మృత్యువు కూడా భయపడుతోంది. ప్రతిక్షణం నేనెంత బాధపడుతున్నానో భగవంతుడికే తెలుసు. ఎవరు బాధపడ్డా కూలిపోయిన నా సంసారం కుదురుపడదు. మరణమైన ఈ శరీరాన్ని ఈ జన్మలో నా భర్తకు అర్పించలేను. ఆయనకు నా మీద ద్వేషం కావాలి. అప్పుడే ఆయన సుఖపడతారు. మనిద్దరం కలిసి తప్పు చేశామని మనం బాధపడుతూ మన వాళ్ళని బాధ పెట్టే కంటే మన సమస్యను మనమే పరిష్కరించుకుంటే మంచిది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనిద్దరం కలిసి అమెరికా వెళదాం. ఇద్దరం అక్కడ సెటిల్ అవుదాం. ఆ మాటకు పక్కలో బాంబు పేలినట్టుగా ఉలిక్కిపడ్డాడు మోహన్. సౌందర్య గారు, మీకు అసలు ఒంట్లో బాగుందా? మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? ఆవేశపడకండి. నేను బాగా ఆలోచించుకునే ఇలాంటి నిర్ణయానికి వచ్చాను. నా మూలంగా రాజేష్కి సుఖం ఉండదు. నేను ఎదురుగా ఉన్నంతకాలం మరో విధంగా సుఖపడలేడు. మరణమైన ఈ శరీరాన్ని ఆయనకి ఇవ్వలేను. నా శరీరాన్ని మరణపరిచింది మీరు కాబట్టి మీరే ఈ శరీరాన్ని స్వీకరించండి. నేను ఆ పని చెయ్యలేను. నా స్నేహితుడికి ద్రోహం చెయ్యలేను అని మీరు శ్రీరంగ రీతులు చెప్పారని నాకు తెలుసు. మీరు స్నేహితుడికి చెయ్యరాని ద్రోహం చేశారు. ఇందు మూలంగా కొత్తగా చేసే ద్రోహం ఏమీ లేదు. మనిద్దరం అమెరికా వెళదాం. అప్పుడు ఆయనకి నా మీద ద్వేషం కలుగుతుంది. మనం ఇంకో గంటలో అమెరికా వెళతాం అన్నంత వరకు ఈ విషయాన్ని ఎవరికి తెలియడానికి వీల్లేదు. సౌందర్య గారు, మీరు చేయబోతున్న పని ఎటువంటిదో మరోసారి ఆలోచించండి. ఇక ఆలోచించే పని లేదు. ఈ నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నదే. బాబు బాధ్యత రాజేష్ తీసుకుంటాడు. లేకపోతే బేబీని బాబుని ఇద్దరిని మనతో తీసుకెళదాం. బాబుకు మీరు తండ్రి అవుతారు. బేబీకి నేను తల్లిని అవుతాను. వాళ్ళిద్దరిని అనాథలుగా వదిలి వెళ్ళే కంటే వాళ్ళని మనతో తీసుకెళ్ళడమే మంచిది. సౌందర్య చెప్తున్న మాటలు వింటుంటే కరెంట్ షాక్ తిన్నవాడిలాగా కొయ్యబారిపోయినట్లు కొద్ది నిమిషాల వరకు ఏమీ మాట్లాడలేకపోయాడు మోహన్. ఏమిటి ఆలోచిస్తున్నారు? నేను తీసుకున్న నిర్ణయం మంచిది కాదా? ఏమని చెప్పారో నాకు అర్థం కావటం లేదు. చూడండి, మనం బాధపడుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టే కంటే మనం సుఖపడుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళ సుఖానికి అడ్డుపడకుండా ఉండటం మంచిది. నిజమే. నేను చెప్పినట్టు చేస్తారా లేదా? చేస్తాను.
మనం ఎవరికీ తెలియకుండా ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి బేబీని బాబుని తీసుకుని అక్కడి నుంచి విమానంలో వెళ్ళిపోదాం. అందుకు కావాల్సిన ఏర్పాటు చేయండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ విషయాలేవి మనం వెళ్ళేంత వరకు ఎవరికీ తెలియకూడదు. నువ్వు చెప్పినట్టు చేస్తాను. 10 రోజుల్లో మన ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాతనే మళ్ళీ నీకు కనిపిస్తాను. వీలైనంత తొందరగా చేయాలి. ఎక్కువ రోజులు నేను రాజేష్ ముందు నటించలేను. ఇక నేను వెళ్తాను. ఈ రోజు నుంచే ప్రయాణపు ఏర్పాట్లు చేస్తాను అంటూ వెళ్ళాడు మోహన్. సూర్యుడి వేడి కిరణాలు కిటికీలో నుంచి వాడిగా వచ్చి తగలడంతో నిద్ర మెలకు వచ్చి బద్ధకంగా కళ్ళు తెరిచాడు రాజేష్. అలవాటు ప్రకారం పక్కకు తిరిగి చూశాడు. పక్కన సౌందర్య కనిపించలేదు. ఈరోజు నాకంటే ముందుగానే తను లేచిందే అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు రాజేష్. ఫ్యాన్ గారికి టీపాయ్ మీద రెపరెపలాడుతున్న కాగితం కనిపించింది. ఆ కాగితాన్ని అందుకుని మడతలు సరిచేసి అదురుతున్న గుండెలతో చదవటం మొదలుపెట్టాడు రాజేష్. రాజేష్, ఇలా సంబోధించి రాస్తున్నందుకు మీకు కోపం వచ్చిందా? ఇప్పుడు మీరు నాకేమీ కారు కాబట్టి అలా సంబోధించి రాస్తున్నాను. ఆడది ఒకరికి ఇల్లాలుగా, అతని బిడ్డలకు తల్లిగా గౌరవంగా బ్రతికినా, పతనానికి దిగజారినా అందుకు బాధ్యుడు మగవాడే. అందుకు మనిద్దరి జీవితాలే నిదర్శనాలు. గడప దాటి బయటకు వెళ్ళటం తెలియని నేను మీ భార్యగా మీ గడపలో కాలు పెట్టాను. నా భర్త, నా బాబు, నా సంసారం అనుకుంటూ నా చిన్న ప్రపంచంలో తృప్తిగా హాయిగా బ్రతికాను. తర్వాత మీరు విదేశాలకు వెళ్ళారు. సంవత్సరం రోజులు మీకోసం ఎదురు చూస్తూ క్షణమొక యుగంగా గడిపాను. మీరు విదేశాల నుండి తిరిగి వస్తూ అక్కడి అలవాట్లను కూడా వెంట పెట్టుకుని వచ్చారు. నేను రానన్నా వినకుండా పార్టీలకి నన్ను వెంట పెట్టుకుని వెళ్ళేవారు. నేను 10 మందిలో డ్రింక్ చేయకపోవటం మీరు అవమానకరంగా భావించారు. నాకు ఇష్టం లేకపోయినా మీకోసం మనసుని చంపుకుని డ్రింక్ చేయడానికి అలవాటు పడ్డాను. హాబీగా మొదలుపెట్టిన ఆ అలవాటుకు నేను పూర్తిగా బానిసనయ్యాను. ఎంతసేపు మీకు మీ ఫ్రెండ్స్, మీ సరదాలే ముఖ్యం కానీ నన్ను గురించి ఆలోచించేవాళ్ళు కాదు. పగలంతా ఒంటరిగా ఉంటూ ఆత్మీయత కోసం అలమటించిపోయాను. ఆ సమయంలోనే మీ ఫ్రెండ్ మోహన్ను నాకు పరిచయం చేశారు. అతను నన్ను ఎక్కువగా అభిమానించేవాడు, అంతకు మించి గౌరవించేవాడు. మీ మూలంగా నేను ఎంత బాధపడుతున్నానో జ్యోతి మూలంగా అతను అంత బాధపడుతుండడంతో మేమిద్దరం ఒకరి బాధను ఒకరితో చెప్పుకుని ఒకరినొకరు ఓదార్చుకునేవాళ్ళం. మా స్నేహం చాలా దూరం వచ్చింది. మా స్నేహానికి మొదట్లోనే మీరు అభ్యంతరం చెప్పినా ఈరోజు ఇలా జరిగేది కాదేమో. మొన్న మీరు మద్రాసు వెళ్ళినప్పుడు నాకు కంపెనీగా మోహన్ కూర్చున్నాడు. ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ మమ్మల్ని మేము మర్చిపోయేలా తాగాము. నిషాలో మోహన్ ఒళ్ళు మర్చిపోతే నేను ప్రతిఘటించే శక్తి కోల్పోయాను. బయట కురుస్తున్న వర్షం, మా లోపల నులివెచ్చని వేడిని రగిలిస్తున్న విస్కీ మత్తు. ఆ వర్షపు రాత్రిలో విస్కీ నిషాలో జరగకూడని తప్పు జరిగిపోయింది. ఆ రోజు నుంచి మలినమైన ఈ శరీరాన్ని మీకు ఇవ్వటం ఇష్టం లేక మీకు దూరంగా ఉంటూ వచ్చాను. చేసిన పాపం మనసులో కదులుతుంటే గతాన్ని పీడకలగా మర్చిపోలేకపోయాను. మీకెదురుగా మోహన్తో ఉండటం సాధ్యం కాదు. అది మీరు సహించలేరు. అందుకే అతనితో కలిసి మరో చోటికి వెళ్ళిపోతున్నాను. బాబుని, బేబీని కూడా మాతోనే తీసుకువెళ్ళిపోతున్నాము. ఈ లెటర్ మీకు చదివేటప్పటికి విమానంలో గాల్లో తేలుతూ మీకు అందరంత దూరంలో ఉంటాము. ఏమండి, ఒకసారి నేను మీ ఫ్రెండ్స్ ఎదురుగా డ్రింక్ చేయనంటే మీరేమన్నారో గుర్తుందా? ఇదే అమెరికాలో అయితే భర్తకు కంపెనీగా భార్య భర్తకు ఎదురుగా కూర్చుని తాగుతుంది అన్నారు. ఇదే అమెరికాలో అయితే తన భార్యకు తనంటే ఇష్టం లేకపోతే ఆ భార్యను మరొకరికి ఇచ్చి ఆ భర్తే పెళ్లి చేస్తాడు. అది ఆ దేశంలో తప్పు లేదు. అది ఆ దేశపు సంప్రదాయం. అది ఆ దేశపు అలవాటు. చెడిపోయిన నేను నన్ను మీకు అర్పించుకోలేక మోహన్తో కలిసి వెళ్ళిపోతున్నాను. మేము ఇలా వెళ్ళిపోవటం సంస్కారం పేరుతో సరిపెట్టుకుంటారో బాధపడతారో మీ ఇష్టం. నేను ఇలాంటి పని చేయడానికి కారణం మీరే కాబట్టి మిమ్మల్ని క్షమించమని అడిగే అవసరం నాకు లేదు. ఇట్లు సౌందర్య. ఆ లెటర్ చదవగానే మనసు బొద్దుబారిపోయినట్టయి బొమ్మల ఆ కాగితాన్ని పట్టుకుని అలాగే కూర్చున్నాడు రాజేష్. 10 నిమిషాల తర్వాత ఆ షాక్ నుంచి తేరుకుని బట్టలేసుకుని కారుని 100 మైళ్ళ స్పీడ్తో డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ వచ్చి బాబు చదువుకుంటున్న కాన్వెంట్ దగ్గరికి వెళ్ళాడు. గంట క్రితమే వాళ్ళ అమ్మగారు వచ్చి బాబుని తీసుకెళ్లారని చెప్పారు. వెంటనే విమానాశ్రయం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఎంక్వైరీ చేయగా మోహన్, సౌందర్య 10 నిమిషాల క్రితం బయలుదేరిన విమానంలో వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. వికలమైన మనసుతో ఇంటికి చేరుకున్నాడు. ఆమె రాసిన విషయాలే అతని మనసులో మారుమోగుతున్నాయి. ఆమె లేచిపోయిందన్న నిజాన్ని రాజేష్ నమ్మలేకపోతున్నాడు. సౌందర్య అతడితో లేచిపోవడానికి కారణం నువ్వే అని అంతరాత్మ గోల చేస్తుంటే ఆ బాధ భరించలేక తనను తాను మర్చిపోయేలా తాగి ఆ మత్తులో పిచ్చివాడిలా ఏడుస్తూ బట్టలు కూడా మార్చుకోకుండా బెడ్రూమ్లోకి వచ్చి మంచం మీద వాలిపోయాడు రాజేష్. సమాప్తం.